అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ఆదివారం మొదటి ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలచిన ఆత్మీయ విషయంలో బ్రదర్ తేజమయ ప్రతిపుట్లరా. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే దేవుని తోడును కోరుకో. దేవుని తోడుని కోరుకో. ఏం కోరుకోవాలి మనం? దేవుని తోడుని కోరుకోవాలి. చాలా మంది భక్తులు వారు చేసేటటువంటి ప్రార్థనల్లో మన పితరులు కానీ లేకపోతే మన మొదటి శతాబ్దపు శిష్యులు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఆత్మపూర్వులు కానీ వీరంతా కూడా ఎక్కువగా ఏం కోరుకునేవారంటే దేవుడి తోడుని కోరుకునేవారు. హల్లెలూయా. ఏం కోరుకునేవారు? దేవుని తోడుని కోరుకునేవారు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం నడిచేటటువంటి మార్గాలన్నింటిలో మనం ప్రయాణం చేసేటటువంటి ప్రతి విధమైనటువంటి ప్రయాణంలో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. మనం వెళ్తున్న ప్రతి స్థలాలలో ఆయనకు దిగి వచ్చి ఆయన మనకు తోడుగా ఉండి మనకి విజయమునిచ్చును గాక. మనకి ప్రతి అడుగులో కూడా ఆయన మనల్ని దైవికంగా నడిపించి మనల్ని స్థిరపరచును గాక. కాబట్టి మనము ఎక్కువగా వాంఛించాల్సింది, పాత నిబంధన భక్తులైతే దేవుడు తోడు కోరుకున్నారు. క్రొత్త నిబంధన భక్తులైతే మరి ముఖ్యంగా విశేషముగా ప్రవచన వరంలో అపేక్షించింది. మరి ముఖ్యంగా విశేషంగా దేనిని అపేక్షించారంట? ప్రవచన వరమును అపేక్షించింది. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధానాన్ని కోరుకున్నారు. మొదటి శతాబ్దపు వారు శిష్యులు ఏం చేశారు? ఎప్పుడు కూడా యేసు ప్రభు వారి పక్కనే, ఆయన తోడుగా ఆయన ప్రక్కనే తిరుగుతుంటారు. పాత నిబంధన కాలపు పితరులేమో యెహోవా దేవుని తోడు కోరుకున్నారు. యేసు ప్రభు వారి కాలంలో ఉన్నటువంటి ప్రజలేమో ఆయన ప్రక్కన ఉండటానికి ఇష్టపడ్డారు. క్రొత్త నిబంధన సంఘం అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాన్నిధాన్యాన్ని కోరుకుంటున్నారు. చూడండి దేవులారా, ఆయన సన్నిధిలో గడపాలనేటటువంటి మనసు, దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని యొక్క ఆత్మను రుచి చూడాలి, ఆయన యొక్క ఆత్మలో ఉన్నటువంటి శక్తిని అనుభవించాలి అనేటటువంటి జిజ్ఞాస కలిగి సంఘం ముందుకు కొనసాగి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి కోరుకోవలసిన కోరికలు చూడండి, దేవుడు ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉంటాడు. దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా నాతో మాట్లాడమంటే ఆయన మాట్లాడతాడు. నేను మాట్లాడను, నీతో మాట్లాడి నేను దూరంగా ఉంటానంటే ఆయన దూరంగానే ఉంటాడు. అంటే ఇప్పుడు అవసరం ఎవరికి? మానవునికా దేవుడికా? మానవునికే. చూడండి ప్రియకులారా, ఆయన మనల్ని శాశ్వత కాలం అంత వరకు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎట్లా ప్రేమిస్తున్నాడట చెప్పండి? ఎలా ప్రేమిస్తున్నాడు? ఇర్మియా గ్రంథం 31:3 ఒకసారి చూడండి. దేవుని ప్రేమ ఎలాంటిదంటే చూడండి, ఇర్మియా గ్రంథం 31:3 అక్కడ చూస్తే దేవుని ప్రేమ శాశ్వతమైనది. హల్లెలూయా. ఎలాంటిదంట చెప్పాలి, అక్కడ రాయబడింది. ఇర్మియా గ్రంథము 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువకని ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే శాశ్వతమైన ప్రేమ చూపువాడు. ఘోరమైనటువంటి పాపులైనా, చెరసాలలో ఉన్నటువంటి దుర్మార్గులైనా, భూలోకంలో ఉన్నటువంటి నీచులైనా, భ్రష్టులైనా, లేకపోతే నీతిమంతులను సహితం ఆయన ప్రతి ఒక్కరి ఎడల ఆయన ఏం కలిగి ఉన్నాడంటే శాశ్వతమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు తోడును మనం కోరుకోవాలి. దేవుడు తోడు మనకుంటే కోరుకుంటూ ఉండాలి. ప్రభువా నాకు నువ్వు తోడుగా ఉంటాయా? యేసయ్యా నాకు నువ్వు తోడుగా ఉంటాయా? ఆత్మదేవా నాకు నువ్వు తోడుగా ఉంటాయా? నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు విజయాలు, నువ్వు ఎటు నడిపిస్తే నేను అటు నడుస్తాను ప్రభువా. నేను నా ఇష్టం వచ్చినట్టు నేను నడవను ప్రభువా. ఒకవేళ నేను వెళ్ళిన ప్రదేశంలో ఎక్కడైనా నేను తప్పుటడుగులో, తప్పు మార్గంలో వెళ్తే నువ్వు నాకు తోడుగా ఉంటే నన్ను తప్పిస్తావయ్యా. హల్లెలూయా. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి దేవుడికి ఇష్టమైనటువంటి మార్గంలో నడవటం. ఇది చాలా మందికి కష్టం.
కాబట్టి రెండో మార్గం ఏంటయ్యా అంటే రెండో వారికి ఇష్టమైన మార్గాల్లో నడుస్తారు. కానీ అక్కడ కూడా వచ్చి దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. దేవుడు తోడుగా ఉండటం వల్ల ఇదే అడ్వాంటేజ్. కాబట్టి ఇప్పుడు దేవుడు బిడ్డలారా, నువ్వు వెళ్తున్న ప్రయాణంలో చూడండి, ఇప్పుడు దేవుడు బిడ్డలారా, యోనా గారిని మనం చూస్తే దేవుడు యోనా గారికి తోడున్నాడు కాబట్టి దేవుడు ఎటు వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. కానీ ఈయన ఎటు వెళ్ళాడు? తర్షీషుకి వెళ్ళాడు. తర్షీషుకి వెళ్ళి ఈయనకి ఇష్టమైన మార్గంలోకి వెళ్ళాడు. కానీ అక్కడ ప్రమాదంలో చిక్కుకున్న వాడిని మళ్ళీ ఎవరికి అప్పగించాడు? చాపకు అప్పగించాడు దేవుడు అక్కడ తోడుగా ఉన్నాడు కాబట్టి బతికాడు. లేకపోతే ఆయన అదే సముద్రంలో కలిసిపోయి చనిపోయేవాడు. చనిపోయేవాడు. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని సంగమా మనం తెలుసుకోవాల్సింది ఇదే. దేవుని యొక్క తోడుని మనం కోరుకోవాలి. ఎక్కడికి చెప్పండి, దేన్ని కోరుకోవాలి? దేవుని యొక్క తోడుని మనము కోరుకుంటూ ఉండాలి, బలంగా కోరుకోవాలి. ప్రభువా నాకు నువ్వు తోడుగా ఉండయా, ఎంతో మంది భక్తులకు నువ్వు తోడుగా ఉన్నావు ప్రభువా, ఎంతో మందికి నువ్వు తోడుగా ఉండి వారి జీవితాలను ఆయన ఫలింపచేసావు దేవా. తండ్రి, వారికి విజయాలను ఇచ్చావు ఆయన, వారి ప్రాణాలను రక్షించావు ప్రభువా, వారికి నువ్వు నెమ్మదినిచ్చావు దేవా. కాబట్టి కోరుకో. ఎక్కువగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నాయనా నువ్వు నా ఎంటరా, నాకు వరాల కన్నా కూడా నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు చాలా నెమ్మదిగా ఉంటాయి. నువ్వు నాకున్నటువంటి అనేక రకాలైన టాలెంట్లు, తలాంతుల కన్నా కూడా నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు విజయం ఉంటుందయ్యా. నువ్వు నాకు తోడుగా ఉండు ప్రభువా. శత్రువుల మధ్యలో, ఆ అగ్ని జ్వాలల మధ్యలో, ఆ తర్వాత జలముల మధ్యలో ఆయన నీకు దేవుడు తోడుగా ఉండును గాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా చూద్దాం, ఒక్కొక్క విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాటలు మీకు తెలియజేస్తాను. ఆదికాండము 39వ అధ్యాయము 2 నుంచి, ఆదికాండము 39వ అధ్యాయము 2 నుంచి 4 వచ్చిన, ఆదికాండము 39వ అధ్యాయము 2 నుంచి 4 వచ్చిన. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై నుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ నిజంగా నాకైతే భలే దుఃఖం వస్తుంది. చూడండి, ఇక్కడ యోసేపు గారికి దిక్కులేని స్థితిలో ఉన్నాడు. భయంకరమైన బానిసత్వంలో పరాయి దేశంలో ఉన్నాడు. ఎంత సుందరుడిగా పెరిగాడో, ఎంత సౌందర్యవంతుడిగా ఎదిగాడో, ఎంత రమ్యంగా పెరిగాడో, ఎంతగా తన తల్లిదండ్రుల దగ్గర ఎంత ఆప్యాయతతో అనురాగాలతో గాఢంగా పెరిగాడో. అలాంటి వ్యక్తి అన్నాల చేత ద్వేషించబడ్డాడు. ఆ తర్వాత ఇస్మాయిల్ చేత ఆ చేతికి అప్పగించబడ్డాడు. ఆ తర్వాత పరాయి దేశంలో బానిసగా ఉన్నాడు. కానీ దేవుడి దగ్గర మౌనంగా ఉంటున్నాడు. ఒక్క మాట కూడా దేవుడిని దూషించిన వాడు కాదు, ఒక్క రోజు కూడా దేవుడిని వేధించిన వాడు కాదు, ఒక్కసారి కూడా దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు చేసిన వాడు కాదు. చూడండి ఎంతగా అతను తన జీవితంలో దేవుని తోడును కోరుకుంటున్నాడంటే, ఇదిగో ఆ ప్రయాణంలో గాని, ఆ చీకటి యాత్రలో గాని, ఆ రాత్రికాల సమయాల్లో బానిసత్వానికి అప్పగించబడుతున్న దినాల్లో గాని, ఆ యోసేపు గారి యొక్క పరిస్థితులను ఒకసారి అర్థం చేసుకోండి. ఆ సమయంలో ఆయన కోరుకున్నది బలంగా ఏందో తెలుసా? దేవా నువ్వు నాకు తోడుగా ఉండయా, యేసయ్యా నువ్వు నాకు తోడుగా ఉండు, యెహోవా దేవా నువ్వు నాకు తోడుగా ఉండయా అని ఒకటే ప్రార్థనగా, ఆ ప్రార్థన తప్ప నాకు తెలిసి ఆయనకి వేరే ప్రార్థన వచ్చి ఉండదు. కాకుండా తెలుసా, అక్కడ తన పితరుల గురించి ఆయన విన్నాడు. ఇదిగో ఆదాముకు దేవుడు తోడుగా ఉన్నాడు, అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు, నోవాహుకి దేవుడు తోడుగా ఉన్నాడు, ఇస్సాకు గారికి దేవుడు తోడుగా ఉన్నాడు. అయ్యా ఇదిగో నేను నీ తండ్రిని యాకోబుని, నాకు కూడా దేవుడు అనేక సార్లు తోడుగా ఉండి నన్ను ఆశీర్వదించాడు అని తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి తప్ప వేరే ఆప్షన్ లేదా ఇక్కడ. చూడండి ప్రియులారా, తన పితరులందరి గురించి ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉంటేనే మనుషులు బ్రతుకుతారని అన్నాడు.
కాబట్టి బలంగా కోరుకున్నాడు, ప్రభువా నాకు నీ తోడు కావాలి, నాకు తోడు ఉంటే నేను ప్రతి సమస్యను జయిస్తాను ప్రభువా, ప్రతి పరిస్థితుల్లో నిలబడతాను ప్రభువా, నువ్వు నన్ను బ్రతికిస్తావు ప్రభు అని యోసేపు గారు కోరుకున్నాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు అన్న సంగతి యోసేపుకు తెలవదు, కానీ పక్కనోడికి తెలుస్తుంది. ఆయన పేరు పొతీఫర్. చూడండి ప్రియమిత్రులారా, మళ్ళీ చదవండి 2వ వచనం. మీరు చూడండి, అక్కడ రాయబడుతున్నటువంటి మాట, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యొక్క యజమానుడుగా ఐగుప్తు ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు. హల్లెలూయా! ఎవరు చూశాడండి? అతను చేసే అన్ని దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లు, తర్వాత తను చేసే ప్రతి పనిని సఫలం చేస్తున్నాడు అన్నట్లు దేవుడు చేస్తున్నాడు అన్నట్లు ఎవరు చూశారు? పొతీఫర్ చూసిన తర్వాత ఏం అప్పగిస్తున్నాడు తెలుసా? తన ఇంటి మీద విచారణకర్తగా, తన ఇంటి మీద ఉన్నటువంటి తాళపు చేతుల గుత్తి మొత్తాన్ని ఎవరికి అప్పగిస్తున్నాడే అంటే యోసేపుకు అప్పగిస్తున్నాడు. హల్లెలూయా! దేవుడు తోడుగా ఉన్నప్పుడు, నీకు దేవుడు తోడుగా ఉంటే ఇండైరెక్ట్ గా పక్కన వాళ్ళకి ఏం కనపడతావు తెలుసా? నువ్వు దినదినము వర్ధిల్లుతావు. హల్లెలూయా! నువ్వు చేయ మొదలుపెట్టిన ప్రతి పని సఫలీకృతం అవుతుంది. అది ఇరిగిపోదు, అది ఓడిపోదు, అది పగిలిపోదు, అది చెడిపోదు, అది కూలిపోదు, అది కట్టబడుతూనే ఉంటది. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందయ్యా అంటే, దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్లెదవు గాక. ఆమేన్. అదే దెయ్యము నీకు తోడుగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఓటమి చూస్తా ఉంటావు. అనేక మంది జీవితాల్లో ఈ దయ్యాలతో సహవాసం చేయడం వల్లే ఆ కుటుంబాలు కూడా ఆ ఓటమిలో ఉంటున్నాయి, భయంకరమైనటువంటి నరకయాతన అనుభవిస్తున్నాయి. ఈ రోజు కూడా విజయం రుచి చూడనటువంటి దాఖలాలు వారి బ్రతుకుల్లో కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, నేను మరలా చెబుతున్నాను, నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవే. యోసేపు నీ చూసినప్పుడు తన ఇంటి పక్కన ఉన్నవారు, తన ఇంటి ఎక్కడైతే ఆయన పనిచేస్తున్నాడో ఆ స్థలంలో పనిచేస్తున్నటువంటి యజమానుడు అతను చూసి, ఇదిగో ఇతని పక్షాన దేవుడు ఉన్నాడు, దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఇతడు వర్ధనుచున్నాడు అని కనిపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉంటే మనం వర్ధిల్లుదాం. మనకి కావాల్సిన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. మనల్ని ఎక్కడైతే నువ్వు బానిసగా బంధకాల మధ్యలో, శ్రమల మధ్యలో నలిగిపోతూ ఇరిగిపోతూ ఏ స్థలంలో అయితే నువ్వు ఉద్యోగం చేస్తూ వేదన పడుతున్నావో అదే స్థలాల్లో దేవుడు నీకు అధికారం అప్పగించును గాక. అదే స్థలాల్లో దేవుడు నీకు తాళపు చేతులని చేతికి అప్పగించును గాక. కాబట్టి నువ్వు బలంగా కోరుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నాకు తోడుగా ఉండాలి, యెహోవా దేవుడు నాకు తోడుగా ఉండను గాక, యేసుక్రీస్తు నాకు తోడుగా ఉండను గాక, పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడుగా ఉండను గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్క వ్యక్తికి దేవుడు తోడుగా ఉండటం వల్ల ఎంతగా వారు క్రమక్రమంగా ముందుకు సాగారో, వారి జీవితాల్లో ఫలించారో మనకి వారి జీవితాలు చూసినప్పుడు అర్థమైతే. అది ఊకనే రాయరు, జరిగితేనే చరిత్రలో రాస్తారు, జరగకపోతే చరిత్రలో రాయలేరు. పోయిన వారం పోయిన నెలలో ఒక మ్యాచ్ ఇండియాకి పాకిస్తాన్కి ఒక మ్యాచ్ జరిగింది, T20 మ్యాచ్. దాంట్లో ఘోరంగా ఇండియా ఓడిపోయింది. అది చరిత్రలో రాయబడలేదా? రాయబడింది. జరిగిన దాన్నే రాస్తాది గ్రంథస్థం చేయబడుతుందంటే అక్కడ రియల్ గా జరిగితేనే అక్కడ గ్రంథస్థం చేయబడుతుంది, లేఖనం సృష్టించబడుతుంది, లేకపోతే లేఖనము తయారు చేయబడదు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ ఎంతో స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి మనుషులు చూశారు వారి యొక్క ఎదుగుదలని, వారి కళ్ళకి కనబడుతుంది వారి యొక్క అభివృద్ధి. కాబట్టి అక్కడ లిఖితం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో వ్యక్తిని మనం చూస్తే ఆదికాండము 26వ అధ్యాయంలో చూస్తే ఇస్సాకు మనకి కనిపిస్తారు. ఆదికాండము 26వ అధ్యాయం 3 నుంచి 4 వచ్చిన. ఆదికాండము 26వ అధ్యాయము 3 నుంచి 4 వచ్చిన. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు,
ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడేయుండి నేను ఆశీర్వదించదను. ఏలైనగా నీకును నీ సంతానములకు నీ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రములో నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములో నీ ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చదు. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ దేవుడు ఇస్సాకు గారికి తోడుగా ఉన్నాడు. ఇస్సాకు గారు కూడా ఎలా ప్రయాణం చేస్తున్నాడు తెలుసా? ఇస్సాకు ఎవరు కుమారుడు? అబ్రహాము కుమారుడు. అబ్రహాం గారు ఎక్కడ వదిలిపెట్టాడు ఆయన్ని? కనాను దేశంలో. బంధువులు ఉన్నారా కనాను దేశంలో? చుట్టాలు స్నేహితులు ఉన్నారా? లేదే. ఆ కనాను దేశంలో మళ్ళీ కరువు వస్తే మళ్ళీ గెరారు దేశానికి వెళ్తాడు. గెరారు దేశంలో ఫిలిస్తీన్ల దేశం ఎవరిది? ఆ దేశము ఫిలిస్తీన్ల దేశం. ఫిలిస్తీన్ల దేశంలో ఫిలిస్తీన్లు అంటే అర్థమైందో తెలుసా? ఫిలిస్తీ ఈజ్ ఈక్వల్ అసూయ. అసూయ పరులు ఫిలిస్తీన్లు. అసూయ పరుల దేశంలో నివసిస్తూ అనేక దేశాలు తిరుగుతున్నాడు. దేవుడు ఎటు తిప్పితాడు తిరుగుతున్నాడు. ఎందుకు తెలుసా? మీ నాన్నకి ఒక దేశమే చూపించాను, నీకు అనేక దేశాలు చూపిస్తున్నాను. ఈ అనేక దేశాలు ఎందుకు తిరగాలో తెలుసా? నువ్వు ఈ దేశాలన్నీ తిరిగితే నీ సంతానానికి వాటిని రాసిస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకు గారు కూడా అబ్రహాం గారు ఉన్నారా? అబ్రహాం గారు సుమారు ఇస్సాకు గారికి ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వయసు కల్లా చనిపోయారు. ఆ తర్వాత జీవితం ఎవరు నడవాలి? ఇస్సాకు గారే నడవాలి. ఇస్సాకు గారి జీవితంలో ఇకది ఒంటరితనం వెంటాడుతుంది. ఆయన కూడా ఎవరు తోడు కోరుకుంటున్నాడు? దేవుని తోడు కోరుకుంటున్నాడు. చూడండి ప్రియమిత్రులారా, పోయిన దేశంలో ఉండి ఎక్కడో స్థిరపడి మంచిగా ఉంటే ఇంకెట్లా నేను స్థిరపడ్డాను కదా, అందరికంటే ముందు వచ్చాను కదా అనే ఆలోచన ఉంటది. ఇతను అట్లా కాదు, నువ్వు అన్ని దేశాలు తిరగాలి. నేను చూపించే దేశాలన్నీ నువ్వు తిరిగితే ఆ దేశాలన్నిటినీ నీ సంతతి వారికి ఇస్తాను. హల్లెలూయా. చూడండి ప్రియమిత్రులారా, ఇప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా కొత్త మనిషే, ఏ స్థలానికి వెళ్ళినా ఈయనకున్నటువంటి గొర్రెలు, ఈయనకున్నటువంటి గాడిదలు, ఈయనకున్నటువంటి ఒంటెలు, ఈయనకున్నటువంటి ఎద్దులు, ఇవన్నిటిని తీసుకొని బయలుదేరి వెళుతున్నప్పుడు ఆయన సంపదలు చూసి అనేక మందికి ఏం కలుగుతుంది? కుళ్ళు, అసూయ పడుతుంది. ఆ అసూయ వల్ల ఇతను ఏం చేస్తున్నారు తెలుసా? ద్వేషిస్తున్నారు. అసూయ వల్ల ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? ద్వేషిస్తారు. ఎక్కసం కలుగుతారు. మీరు చూడండి, ఎక్కడ రెంట్కి పోయి డైరెక్ట్ కార్ కొన్నారనుకో, ఇంకా రెంట్ ఓనర్ తట్టుకోలేడు, గుండె పుట్టదు. అవునా కదా? కారణం ఏంటంటే అతని లోపల ఏముంది? అసూయ. మీరు ఏ ప్రదేశానికి వెళ్ళాలండి, మీరు కనుక ఉన్న స్థితికి నుంచి పై స్థితికి ఎదిగితే ఓర్వలేని జనుల మధ్యలో మీరు ఉంటారు. కానీ ఇక్కడ చూడండి ప్రియమిత్రులారా, రాజు తిరుగుతున్నాడు. 12వ వచనం చదువుదాం. 12వ వచనం చూస్తే 12వ వచనం ఆయన ఎలా కొడుతున్నారు మీకు చూపిస్తాను చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతర ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుషులు గొప్పవాడాయను. చూడండి 1వ వచనం చూడండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. చూడండి ప్రియమిత్రులారా, గెరారు దేశంలో ఉన్నాడు. ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చిన సంవత్సరాల్లో నాకు తెలిసి 3 సంవత్సరాల కరువు వస్తే ఆ 3 సంవత్సరాల కరువులో ఈయన పంటేశాడు. ఈయన పంటేస్తే ఆ పంట 100 ఫలం పొందుతుంది. అరే అమ్మ, కరువు వస్తే ఇప్పుడే మనకి తెలంగాణలో బోరింగ్లు లేవు, ఇప్పుడు కూడా మనం కరువును అనుభవిస్తున్నాం. మరి అప్పుడు బోరింగ్లు ఉన్నాయా? బోరింగ్లు లేకుండా కరువు లేని పంట ఎట్టేసిండు చెప్పాలి. మీరు నోరులు తెరవాలి. నేను చెప్తుంటే వింటారు కానీ మీరు చెప్పరు. బోరు లేకుండా పంట ఎట్టేసిండు. కరువులో నదులు ప్రవహిస్తాయా? నదుల పక్కన నేసిందా? నది పక్కన నేను చెప్పిండా? లేదే. చూడనమ్మా, మరి చెరువులు ఏమన్నాయి అనుకుంటారా? చెరువులు కూడా ఎండిపోతాయి కరువులో, అవునా కదా? ఆలోచించండి ప్రియమిత్రులారా, చాలా జాగ్రత్తగా మన జీవితాల్లో మనం తీర్మానం తీసుకోవాలి. కరువులో 100 ఫలం ఇచ్చాడంట, 100 పంటనిచ్చాడంట. పంటనిచ్చిన తర్వాత ఇంకా అతను ఏం చేశాడు తెలుసా? గొప్ప చేసెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. వీళ్ళంతా డౌన్ అయిపోతున్నారు, పంట లేదు కాబట్టి. ఈయన ఒక్కడు పంటను సంపాదించాడు కాబట్టి 100 పంట పొందుకున్నాడు కాబట్టి ఈయన అప్పు అవుతున్నాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ ఆ తరములో ఉన్న వాళ్ళందరూ లోతులోకి వెళ్తుంటే ఈయన మాత్రం పైకి ఎదుగుతున్నాడు. అప్పుడు వాళ్ళకి ఏం పుట్టుద్ది? కుళ్ళు, అసూయ పుట్టుద్ది.
అనగదా దేవుని సంగమా ఆలోచించండి. నీ జీవితంలో, నా జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే. చాలా మంది ఈ రోజున, చాలా మంది లాస్ట్ ఇయర్ చాలా మంది ఎకరాలు వేశారు. దేవుడు తోడు కోరుకున్నారా వారు? దేవుడు తోడు కోరుకోకుండా వారు ఇష్టం వచ్చినట్టు వేశారు. ఈ రోజున నీళ్ళమయమైపోయాయి, వరదమయమైపోయాయి. ఈ రోజున నెత్తి మీద జుట్టు బీక్కుంటున్నారు ఒక్కొక్కరు కూర్చొని. కారణం ఏంటి అంటే దేవుడిని విచారణ చేసిన వారు కాదు. వచ్చేటప్పుడు నేను చాలా గొప్పోని, నేను నీతిమంతుని అని కొంతమంది సీఎంలు బయలుదేరుతారు. కాలు పెట్టిన తర్వాత అన్ని వరదలు వస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? అనావృష్టి వచ్చినా తట్టుకుంటారు, కానీ అతివృష్టి వస్తే ఎవడు తట్టుకోలేదు. నువ్వు గినుక పరిపాలన చక్కగా చేయకపోతే ఏమైతుందో తెలుసా? నీ జీవితం మొత్తానికి ఊడ్చుకొని పోతాడు దేవుడు. అసలు క్రైస్తవులు కక్ష పట్టొచ్చా? అసలు కక్ష ఉంటే లోకస్తులకి మనం ఎలా కనపడతాం? నీ లోపల లేస్తే పగ, లేస్తే కోపం, లేస్తే పగ తీర్చుకునే మనస్సు, కక్ష తీర్చుకునే మనస్సు, ఇవన్నీ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? నిన్ను ఎలా ఉండమని దేవుడు పంపించాడు? నిన్ను ఎలా ఉండమంటున్నాడు? శత్రువుని ఏమన్నాడు? ప్రేమించమన్నాడు. శత్రువుని రెండోది ఏమన్నాడు కదా? భోజనం పెట్టమన్నాడు. మూడోది ఏదో తెలుసా? శత్రువుని దీవించమన్నాడు. 3 మాటలు చెప్పాడు. ప్రపంచంలో ఎవరు చెప్పలే మాటలు. శత్రువుని ఏమన్నాడు? ప్రేమించమన్నాడు. రెండోది శత్రువుని ఏమన్నాడు? భోజనం పెట్టమన్నాడు. మూడోది శత్రువుకి ఏం చేయమన్నాడు? దీవించమన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నెక్స్ట్ టైం ఉంటుందని సింహాసనం గుర్తుపెట్టుకో. దేవుని సంగమా అర్థం చేసుకోవాలి. మనం పగ తీర్చుకోవడానికి కాదు వచ్చింది. పగ తీర్చుకున్నట్టు నీ పని కాదు, నా పని అంటున్నాడు దేవుడు. దేవునికి అప్పగించాలి పగ తీర్చుకునే పని. మనం పగ తీర్చుకుంటే మనం ఉంటాం భూలోకంలో ఉండలేము. చూడండి, ఇక్కడ ఇస్సాకు గారిని చూసినప్పుడు నీకు అర్థం ఏదేందో తెలుసా? వాళ్ళు వెళ్ళిపో నెంటి గెట్టేస్తున్నారు. మా ఊర్లో వద్దు, మా దేశంలో వద్దని వెళ్ళిపో అంటున్నారు. మళ్ళీ చూడండి, మీరు 16 వచనం చూడండి. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడవు గనుక మా యుద్ధం నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, అబీమెలెకు ఎవరంట? అబీమెలెకు ఎవరు? గెరారు దేశానికి రాజు. గెరారు దేశానికి రాజు ఇస్సాకు దగ్గరకు వచ్చి అంటున్నాడు, నువ్వు మాకంటే బలవంతుడు కాబట్టి నువ్వు మా దగ్గర నుండి వెళ్ళిపో. డైరెక్ట్. ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ ఉండేది, అప్పుడు డైరెక్ట్ స్పీచ్. ఎలా చెప్పాడు? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోమనంటే ఏం చేస్తాం? ఏదో ఒకటి సూటిపోటు మాటలంటే వెళ్ళిపోవటానికి ట్రై చేస్తారు. అప్పుడు అట్లా కాదు, డైరెక్ట్ గా నువ్వు మాకంటే బలవంతుడు కాబట్టి మా యుద్ధం నుండి నువ్వు వెళ్ళిపో. గెట్ అవుట్, లేకపోతే నేను నిన్ను చంపేస్తాను. నీ గొర్రెలు దొరికితే నరికేస్తాం, నీ ఎద్దులు దొరికితే కాల్చేస్తాం, నీ యొక్క దాసులను కొట్టేస్తాం. చూడండి ప్రియదేవులారా, అక్కడ 28, 29 వచనాలు చూడండి. మళ్ళీ రాజుగారు వచ్చి ఆయన ఉంటాడు. అదే రాజుగారు ఈయన వెళ్ళిపోతాడు ఆ ప్రాంతం నుంచి. ఈయన తవ్వించిన బావులన్నీ పూర్తి చేస్తా ఉంటారు, ఈయన తవ్వుతా ఉంటారు. ఈయన దాసులు వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఈ ఫిలిస్తీన్లందరూ వచ్చేసి ఏం చేస్తారు? పూడుస్తూ ఉంటారు. ఒక బావి తీయాలంటే ఎన్ని రోజులు పట్టుద్దో తెలుసమ్మా? కనీసం 100 రోజులు పట్టుద్ది. ఎంతమంది తీయాలో తెలుసా? రోజుకి 100 మంది తీయాలి. అంతమంది తీస్తే కానీ జనాలు పట్టవు. అంత భయంకరమైన పనిని వీళ్ళు వచ్చి వెంటనే పూర్తి చేస్తున్నాం. ఎన్ని బావులు పూర్తి చేయాలో తెలుసా? 3 బావులు పూడుస్తారు. చూడండి అక్కడ ఎన్ని బావులు పూడుస్తారు అసలు తోటి. అప్పుడు ఇస్సాకు అక్కడ నుండి 17 ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించి, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినముల్లో తగిన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించాడు. ఏదైనా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేరు చొప్పున తిరిగి వాటికి పేరు పెట్టింది. మరి ఇస్సాకు దాసుల లోయలో త్రవ్వగా జలగల నీళ్ల బావు దొరికాడు. అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిన గనుక వారు తమతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని వరకు జగడమాడిరి కనుక దానికి సిత్రా అని పేరు పెట్టెను. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించను. దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమంతా అభివృద్ధి పొందడం అనుకునే దానికి రెహబోతు అని పేరు పెట్టాను. ఆమేన్. రెహబోతు అనగా అర్థము అభివృద్ధి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవులారా, అసూయతో ఏం చేస్తున్నారు?
బావులు కూర్చు. నీళ్లు లేకపోతే అభివృద్ధి ఉంటుందా? నీళ్లు లేకపోతే పంటలు పండుతాయా? నీళ్లు లేకపోతే జంతువులు బ్రతుకుతాయా? అయ్యో, నీళ్లు లేకపోతే అభివృద్ధి ఉంటుందా? ఉండదు. దేవుని బిడ్డలారా, 28, 29 వచనాలు చూడండి. వారు నిశ్చయముగా యెహోవా, ఇప్పుడు రాజుగారు వచ్చి చెబుతున్నాడు, అయ్యా నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదయ్యా, మాకు ఒకటి అర్థమైంది, నీకు తోడుగా ఎవరున్నారో మాకు తెలిసిపోయింది. అబీమెలెకు రాజు వచ్చి అంటున్నాడు, 28వ వచనం, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలెను. నీవు మేము నిన్ను ముట్టక నీకు మేరే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేస్తుంది గనుక నీవును మాకు కీడు చేయకుంటున్నట్లు నీతో నిబంధన చేసుకుంటామని అనుకుంటుంది. ఇప్పుడు నీవు ఆ యెహోవా ఆశీర్వాదము పొందిన వాడివన్నది. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకునేది. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకుని తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని ఎదురు నుండి సమాధానముగా వెళ్ళి ఆ దినమంది ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గురించి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడి చెప్పి కనుక దానికి షేబా అని పేరు పెట్టాను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెహర్షెబా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. బెహర్షెబా అనగా అర్థము ప్రమాణము. ఏ ప్రాంతంలో అయితే ప్రమాణం చేశాడో ఆ ప్రాంతంలో అతనికి ఏం దొరికింది? శత్రువులతో ఏం చేశాడు? సమాధాన పడ్డాడు. శత్రువులు వచ్చి అబీమెలెకు రాజు అంటున్నాడు, అయ్యా మేము నిన్ను సమాధానముతో నిన్ను పంపించాం, నీవు కూడా ఎదుగుతున్నావు, రేపు నువ్వు కూడా ఒక దేశం కావచ్చు, మేము నిన్ను ఎల్లగొట్టామని పగబట్టుకుని మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేయి. చూడండి, రాజు వచ్చి అడుగుతున్నాడు. ఎవరు వచ్చి అడుగుతున్నాడు? ఏం చూసి అడుగుతున్నాడు తెలుసా? అభివృద్ధి. ఇస్సాకు మీద చెయ్యాలంటే సుమారు 600 మందిని దాటాలి. ఈ 600 మంది ఎవరో తెలుసా? నీతిమంతులైన దాసులు. అబీమెలెకు దగ్గర అంతమంది సైన్యం ఉన్నా కానీ ఒక్కడైనా ప్రాణం పెట్టేవాడు ఉన్నాడు లేడే అబీమెలెక్కి తెలియదు. కానీ ఇస్సాకు దగ్గర ఉన్న ప్రతి దాసుడు ఇస్సాకుకి చిన్న చీమ తగిలినా కానీ చీమను 1000 రకాలుగా 1000 ముక్కలు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప విధేయులు తెలుసా? ఎంత గొప్ప ఆత్మీయులు తెలుసా? ఎంతగా నమ్మకంగా ఉండేవారు తెలుసా? అలాంటి వారిని చూశారు. చూడండి, అందుకని చిన్న మంద భయపడకము అంటున్నాడు. అంతే, దేవుడి పక్షాన్ని కొద్ది మంది అయినా సరే ఈ కొద్ది మందితోటి లోకాన్ని షేక్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కానీ సాధారణ చేతిలో కోట్లు ఉండొచ్చు, కోట్ల మంది ఉండొచ్చు, కానీ ఒక్కడు కూడా ఒక జ్వరాన్ని తగ్గించలేడు. జ్వరాన్ని తగ్గిస్తాడా? ఒక దెయ్యాన్ని నిలబడతాడా? ఒక రోగిని బాగు చేస్తాడా? ఒక సమస్యను తొలగిస్తాడా? ఒక అప్పు నుండి విడుదల కలిగిస్తాడా? ఎవడి వల్ల కాదు, దేవుడి వల్ల మాత్రమే సాధ్యం, ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యం. కాబట్టి ప్రియమిత్రులారా, మరలా చూడండి, ఇక్కడ అక్కడ వచ్చి చెప్తున్నాడు అబీమెలెకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మేము చూసి ఉన్నాము. ఇప్పుడు చూడండి, ఇస్సాకు దేన్ని కోరుకున్నాడు? ఇస్సాకు గారు దేవుని యొక్క తోడుని కోరుకున్నాడు. ఆయన ప్రార్థన ఏమైందో తెలుసా? ప్రభువా, నాకు ఇన్ని వరాలు ఏమొద్దయ్యా, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. నాకు 100 వరాలు ఉన్నా కానీ ఏం ప్రయోజనం? శత్రువుల చేతిలో ఓడిపోతే ఎన్ని వరాలు ఉన్నా ఉపయోగం ఉందా? లేదే. కానీ నాకు కావాల్సింది ఏందో తెలుసా? నాకు నీ తోడు కావాలి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నాకు నీ తోడుంటే నాకు నీ సన్నిధి తోడుగా రావాలి. హల్లెలూయా. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో మరొక వ్యక్తికి దేవుడు ఎలా తోడుగా ఉన్నాడో మీకు తెలియజేస్తాను. యెహోషువ గ్రంథము, ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు? ఇస్సాకు గారిని దేవుడు ఏం చేశాడంట? అభివృద్ధి. ఇస్సాకు గారిని ఏం చేశాడమ్మా? చెప్పట్లా మీరు? అభివృద్ధి చేశాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు? అభివృద్ధి చేయటమే కాక అతన్ని విస్తరింపజేశాడు. ఏం చేశాడమ్మా? విస్తరింపజేశాడు. ఒక్కడిలో నుంచి ఎంతమంది వచ్చారు? అనేక మంది వచ్చారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇస్సాకుకు పుట్టిన 2, ఆ 2లో నుంచి ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన పేరు యాకోబు గారు. ఆయన కడుపులో నుంచి ఎంతమంది వచ్చారు? 12 మంది వచ్చారు. ఆ 12 మంది గురించి కూడా మీకు చెబుతాను. ఆ 12 మంది సంతతులే, ఆ 12 మంది కడుపును పుట్టిన వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క దేశాన్ని పంచుకున్నారు. హల్లెలూయా. ఆ తర్వాత చరిత్రలో ఉంటాయి ఇవన్నీ. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియదేవులారా,
మనం చాలా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి ధ్యానిద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండును, నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడైందును. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ నాకు తెలిసి అప్పుడు వరాలు లేవు. అప్పుడు వరాలు ఉన్నాయా? అప్పుడు వరాలు లేవు కదా. ఇప్పుడంటే వరాలు ఉన్నాయి కాబట్టి మనం అడుగుతున్నాం. అప్పుడు ఏమి లేవు. అప్పుడు దేవుడు ఒక్కడే కనపడేవాడు పాత నిబంధనలు. అంటే ఇప్పుడు వాళ్ళు దేని కోరుకునే వాళ్ళు? ఎక్కువగా దేవుని తోడును దేవుని సన్నిధిని కోరుకునేవారు. హల్లెలూయా. కాబట్టి మోషే కట్ట దేవుడు తోడుగా ఉన్నాడని ఎవరు చెబుతున్నారు? మోషే చెబుతున్నాడా? యెహోషువ చెబుతున్నాడా? ఎవరు చెబుతున్నాడు? దేవుడే చెబుతున్నాడు. నేను మోషేకు తోడుగా ఉండినట్లు నీకును తోడై ఉండేదను. నిద్రపోతున్నావు ఎవరికంట? ఫ్యాన్ వేసానా? ఏసీ పెట్టించారా? చూడండి, రాస్తున్నటువంటి మాట ఏంటంట, నేను మోషేకు తోడుగా ఉండినట్లు నేను నీకు కూడా తోడుగా ఉంటాను. అంటే ఇండైరెక్ట్ గా మోషేకి కూడా తెలుసు కలదు మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు అన్న సంగతి. ఇప్పుడు నేను మోషేకు తోడుగా ఉన్నాను అన్న సంగతి ఎవరు చెబుతున్నారు తెలుసా? యెహోషువకి దేవుడు చెబుతున్నారు. మనం ఆ యొక్క ద్వితీయోపదేశ కాండం దాకా చూస్తే మోషేనే నాయకుడిగా కనపడుతున్నట్టు కనపడతారు. కానీ మోషేకి దేవుడు ఏమై ఉన్నాడంటే తోడై ఉన్నాడంట. కాబట్టి ప్రతి స్థలంలో ఏమై ఉన్నది? ప్రతి స్థలంలో ఏమై ఉన్నాడు? ప్రతి స్థలంలో మోషే ఏం చేశాడు? విజయాన్ని పొందాడు. నాకు మోషే జీవితంలో చాలా విషయాలు, తన జ్ఞానంతో చాలా విషయాలు చేసినట్టు ఉంటుంది. కానీ మోషే జ్ఞానానికి మించినది, మోషే చెయ్యలేని కార్యం ఒకటే మోషే జీవితంలో ఎదురైంది. చాలా మంది చూడండి, తెలివితోటి దేనైనా సాధించవచ్చు. మనం కూడా, నా దగ్గర కూడా చాలా మంది ప్రజలు ఇచ్చినప్పుడు వాక్యంలో నుంచే చాలా ఆన్సర్లు చెబుతూ ఉంటాను. నేను ప్రార్థన దగ్గరికి తీసుకుపోన్నాను. ఎందుకంటే ఇక్కడ జవాబు ఉంటే మళ్ళీ ప్రార్థన గదులకు పోయి దాన్ని గంటలు అడిగి ప్రార్థన చేసి వేధించడం అది అవసరమా? చూడండి, మనకి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో సగం సమస్యలు తీరిపోతాయి. ఇంకా సగం సమస్యలు మన వల్ల కావన్నమాట. ఏ సమస్యలు? నాకు అబ్బాయి కావాలి ప్రభు, నాకు 3వసారి కానీ 4వసారి కానీ నాకు అబ్బాయినే ఇవ్వాలి, లేకపోతే నేను చచ్చిపోతాను. ఇప్పుడు నేను అమ్మ నీకు అబ్బాయిని ఇస్తాడని పోయి చెప్పకూడదు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? దేవుడి దగ్గరికి పోయి ఏమి ఇస్తాడో అడిగి ఆన్సర్ తెచ్చి నీకు చెప్పాలి. అప్పుడు కానీ దానికి జవాబు ఉంటుంది. అప్పుడు నాకు జ్ఞానం పనిచేస్తుందా? పనిచేయదు. నా వివేచన పనిచేయదు. నాకున్న చదువు పనిచేస్తుందా? పనిచేయదు. ఏది పనిచేయదు? దేవుడి యొక్క ప్రార్థన మాత్రమే పనిచేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. చూడండి, దేవుడు మనకి ఇచ్చిన అభిషేకం ద్వారా, దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ద్వారా దెయ్యాలు ఎల్లగొడుతున్నాం, పంపిస్తున్నాం. కానీ కొన్ని దెయ్యాలు పోవు. ఎందుకు పోవు చెప్పండి? కొన్ని దెయ్యాలు పోవు. ఒక 18 సంవత్సరాలు వచ్చింది దెయ్యం పట్టుకుని మందిరంలో. మీరు యేసు ప్రభు వారు బలహీనపరచు ఆత్మ కలిగిన దెయ్యం అని బైబిల్లో రాశాడు. 18 సంవత్సరాలు ఆమె మందిరానికి వస్తూనే ఉంది. కానీ లోపల ఏముంది? దెయ్యం ఉంది. లోపల ఏముంది? దెయ్యం ఉంది. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మీకు ఒక సత్యం చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. మీకు ఒక సత్యం చెబుతున్నాను. నా సేవా జీవితంలో చాలా మంది ప్రజలను చూశారు. వారు పోయి ఆరాధనలో కూర్చుంటారు, కానీ వారి మీద ఉన్నటువంటి శక్తులను ఎల్లగొట్టించుకోరు. వారి మీద పనిచేస్తున్నటువంటి ఈ అపవిత్రాత్మల లోపలనే చూసావా, వాటిని ఎల్లగొట్టించుకోరు. వీళ్ళు పోయి ఇంకా ఆరాధన చేసి మేము ఆరాధన చేసి వచ్చినాం అంటారు. కానీ లోపల శక్తులు ఉన్నాయి. ఆ శక్తులతో ఆరాధన చేసినంత మాత్రాన, ఆ శక్తులతో ఆరాధన చేసిన ఆరాధన దేవుడు స్వీకరిస్తాడా? స్వీకరించాడు. ఆ సత్యం చాలా మందికి అర్థం కావట్లా. ఎందుకు దైవజనుడు హస్త నిక్షేపణ చేయమని బైబిల్లో ఉందో తెలుసా? ఈ హస్త నిక్షేపణ చేసినప్పుడు దెయ్యాలు బయటికి వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంఘాల్లో హస్త నిక్షేపణ ఉండదు. హస్త నిక్షేపణ లేని సంఘాల్లో ఏవి ఆరాధన చేస్తున్నాయి తెలుసా? దయ్యాల ఆరాధన చేస్తున్నాయి. మీకు సంగతి చెప్తాను, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఒక దేశం, కాందాకే అనేటటువంటి దేశం నుంచి యెరూషలేముకి వచ్చి దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ప్రతి సండే వస్తూ ఉంటాడు. ప్రతి సండే వచ్చి రథం మీద వస్తాడు, ఆరాధన చేసుకుంటాడు, వెళ్ళిపోతా ఉంటాడు. అప్పుడు పిలుపుతో చెబుతాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇట్లా బయలుదేరు, ఒక ఆయన వెళ్తున్నాడు, ఆయన పట్టుకోవాలి, నువ్వు బయలుదేరు అంటాడు. ఏంటి ప్రభు, ఆయన ఆరాధన చేసుకునే కదా పోయేది? ఆ ఆరాధన సత్యమైన ఆరాధన కాదు. అది ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన, అది వ్యర్థమైన ఆరాధన, అది ఆత్మ సంబంధమైన ఆరాధన కాదు.
కాబట్టి అతనికి నువ్వు చెప్పాల్సిందేందో తెలుసా, ఇదిగో దేవుడే సృష్టికర్తగా భూమి మీదకి ఒక ఆయన రూపంలో వచ్చాడు, ఆయన గురించి వివరించు. యేసు ప్రభు వారిని నమ్ముకోమని చెప్పు, బాప్తిసం తీసుకోమని చెప్పు, బాప్తిసం తీసుకున్నాక పరిశుద్ధాత్మను పొందుకోమని చెప్పు. అప్పుడు ఆ ఆరాధన నిజమైన ఆరాధన. కూడా చెప్పగలిగా ఇదే మ్యాటర్ ఫిలిప్పు గారు చెప్పాడా లేదా? ఈ మ్యాటర్ చెప్పినప్పుడు ఆయన వెంటనే బాప్తిసం తీసుకున్నాడా లేదా? చెప్పట్లా మీరు? తీసుకున్నాడా లేదా? అది వరకు ఆయన ఆరాధన చేశాడు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన. అది చెల్లుద్దా? చెల్లదు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన చెల్లదు. బాప్తిసం తీసుకుంటేనే నీ ఆరాధన చెల్లుద్ది. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నువ్వు ఏ ఆరాధనలో ఉండాలి? ఆత్మ సంబంధమైన ఆరాధన. నువ్వు బ్రాందీ సీసాలో బ్రాందీ నింపుతూ ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తే ఆరాధన చెల్లుద్దా? నువ్వు బీడి కట్ల కట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఆరాధన చేస్తే చెల్లుద్దా? నువ్వు పూల మాలలు కట్టుకుంటూ నువ్వు సమాజానికి హానికరమైనటువంటి మత్తు పదార్థాలు తయారు చేస్తూ ఇక్కడ వచ్చి ఆరాధన చేస్తే చెల్లుద్దా? నువ్వు ఈ బుల్లెట్ లో కావాల్సిన గన్ పౌడర్ తయారు చేసుకుంటూ, లేకపోతే ఇంకా ఏమంటారు వాటిని, కొకైన్, ఇంకా వాటిని ఏదో అంటారు, మత్తు పదార్థాలు అమ్ముకుంటూ వాటిని లోపల వ్యాపారాలు చేసుకుంటూ వచ్చి ఇక్కడ రకరకాలైన క్రియలు చేస్తే నీ ఆరాధన చెల్లుద్దు అనుకుంటున్నావా? నీ ఆరాధన చెల్లదు. ఇక్కడ చూడండి, మనం ఎక్కడున్నా, మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు. మోషే తన యొక్క జ్ఞానముతో ఐగుప్తు యొక్క సకలమైన విద్యల చొప్పున అన్ని సమస్యల్ని ఫరోతో మాట్లాడటం, ఫరోకి బుద్ధి చెప్పటం, అన్ని రకాలైనటువంటి క్రియలు చేశాడు. ఒక 10 క్రియలు తన జీవితంలో చేయలేకపోయాడు. ఆ క్రియలు ఏంటియో తెలుసా? తన శక్తి సాలదు. మట్టిలో నుంచి పేలెట్టబడతాయి. మట్టిలో నుంచి పేలు పుట్టడం దేవుడికి తప్ప మోషే వల్ల కాదు. నీళ్లను రక్తముగా మార్చడం మోషే వల్ల కాదు. అంటే ఇప్పుడు ఎవరున్నారు మోషే పక్కన? మోషే పక్కన ఎవరున్నారు? దేవుడు, యెహోవా దేవుడు ఉన్నాడు. కాబట్టి అడుగడుగున మోషేకి విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట చెబుతున్నాడు, మోషే 40 లక్షల మంది లాక్కుండి ఇదిగో ఇట్లానే మీకు ఎదురుగా ఉన్నటువంటి సముద్రం దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు మోషే బలము సముద్రం ముందు చెల్లుద్దా? మోషే జ్ఞానం చెల్లుద్దా? మోషే శక్తి చెల్లుద్దా? సముద్రం ఏమంటుంది? ఏ మోషే, నీలాంటి మోషే నేను లక్షల మందిని చూశాను, నువ్వు నా కింద 6 అడుగులోడివి. నేను ఎంత లోతు తెలుసా? 6,000 అడుగుల లోతు కలిగిన దాన్ని నన్ను నువ్వు దాటలేవు అంటుంది సముద్రం. మరి ఈ సముద్రాన్ని దాటాలా వద్దా? దాటితేనే ప్రాణం, దాటకపోతే మరణం. దాటితేనే ప్రాణం, జీవం, దాటకపోతే మరణం. మోషే బలము, మోషే శక్తి, మోషే జ్ఞానము, మోషే స్వనీతి, మోషే శక్తి సామర్థ్యాలు ఇక్కడ చచ్చిపోతున్నాయి. చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోవాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోయి దేవుణ్ణి గణపరచాలి. అప్పుడు దేవుడి కార్యాలు నీ ద్వారా జరిగించబడతాయి. హల్లెలూయా. నువ్వు చచ్చిపోకపోతే, నీ శక్తి మీద, నీ ఉద్యోగం మీద, నీ వ్యాపారం మీద నువ్వు ఆధారపడితే నువ్వు కొన్ని రికార్డులను సృష్టించలేవు. కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు, సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు సముద్రం ఎగతాళి చేస్తుంది. అయితే మోషే పక్కన ఎవరున్నారో సముద్రానికి అర్థం కాదు. మోషే పక్కన ఎవరున్నారు? దేవుడి తోడుగా ఉన్నారు. ఏ మోషే, ఏంది నిలబడ్డావు? చెయ్యి ఏంది వణుకుతున్నావు? ఏంది భయపడుతున్నావు? కర్ర తీసుకొని కొట్టలేవా? కొట్టాల. దేదయ్యా? సముద్రాన్ని కొట్టును. కొడితే 2 పాయలు అవుతుంది. కొట్టండి. దేవుడు 2 పాయలు చేశాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ. దేవుడు చెప్పినట్టు కొడితే చీపుతారు. నువ్వు కొట్టినట్టు కొడితే అసలు కొట్టమని ఐడియా వచ్చిందానికి దాన్ని చూసినప్పుడు భయం గజ్జ వణుకుతున్నా. అదే అవును చిన్నదా? అది సుమారు ఎంత దూరం ఉందో తెలుసా? నాకు తెలుసు 1 కిలోమీటర్. సముద్రం ఎట్లుందయ్యా? సముద్రం ఒక నదన్నా ఎంత దూరం ఉంటుంది? నది మీద మనం ఆనకట్టలు చూస్తాం. నాగార్జున సాగర్ మీద నాగార్జున సాగర్ డ్యాము 1.5 కిలోమీటర్ ఉంటది. అది మనకు తెలుసు. 1.5 కిలోమీటర్ అంత పెద్ద విషయం కాదు, దాటిపోవచ్చు ఒక రోజులో. కానీ సముద్రం అని అక్కడ రాసింది. ఏం రాశాడు? నదిని రాశాడా? సముద్రమే రాశాడా? ఎర్ర సముద్రం. సముద్రానికి అర్థం ఉండదా? మీరు ఒక్కసారి చూడండి. మీరు ఒక్కసారి పోయి అయ్యా పాస్టర్ అన్నా, నేను ఇండియా నుంచి శ్రీలంకకు 1 రోజు నడుచుకుంటూ పోయాను సముద్రంలో అంటారండి. ఎవడన్నా వస్తారా? శ్రీలంకకి, మనకి శ్రీలంకకి తిప్పి కొడుతూ 2,000 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఎన్ని వేల కిలోమీటర్లు? 2,000 కిలోమీటర్లు.
2000 కిలోమీటర్లు సముద్రాన్ని నువ్వు ఒక రోజులో దాటారా? చూడండి దేవుని బిడ్డలారా, అంత అది మన మన భూమి కింద ఉన్న మన భారతదేశం కింద ఉన్న సముద్రం పేరు హిందూ మహాసముద్రం. హిందూ మహాసముద్రం, ఓకేనా? కానీ అక్కడున్న సముద్రం పేరు ఏంటయ్యా అంటే ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం హిందూ మహాసముద్రం అంత పెద్దది కాదు, చిన్నదే కావచ్చు. కాకపోతే నాకు తెలిసి ఒక 10 ఊర్లు అంతన్నా ఉంటుంది. నాకు తెలిసి ఒక 10 ఊర్లు. ఇక్కడి నుంచి ఘటకేశ్వర అంత దూరం అన్నా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఘటకేశ్వర అంత దూరం 40 లక్షల మంది నడవాలంటే కనీసం 1 డే, ఫుల్ డే అన్న పట్టుదే పట్టదా? పట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఆలోచించింది ఇక్కడ రాస్తున్నటువంటి మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అడుగడుగున ఏముంది? విజయం. మళ్ళీ మోషేకి నేను తోడుగా ఉంటున్నట్టు నీకు కూడా నేను తోడుగా ఉంటాను. ఎందుకో తెలుసా? మోషే చచ్చిపోయిన తర్వాత యెహోషువకు అన్ని డౌట్లే. ఏందో తెలుసా? ఇంతమంది జనాలను నేను లాక్కొని పోతాను, నా వల్ల ఇదే. మోషేకే ఎదురు తిరిగారు. దేవుడు డైరెక్ట్ గా మాట్లాడిన వాడితో వీళ్ళు ఎదురు తిరిగారు రే. ఎవరెవరు? దాతాను, అబీరాము, కోరహు, నాదాబు, వీళ్ళంతా కూడా ఎవరు? వీళ్ళంతా మోషేకు ఎదురు తిరిగారు. అహరోను, మిర్యాము, వీళ్ళంతా ఎవరు? మోషేకు ఎదురు తిరిగారు. మేము మోషే తరంలోనే పుట్టాం, మాది కూడా మోషే సంతతే, మాది కూడా మోషే గోత్రమే, మేము కూడా మోషే వంశావళమే, మేము కూడా మోషే నీళ్ళపాటియే. ఏ మాట్లాడలేదు. అయితే దేవుడు ఏమొచ్చినాడు? మోషేకి వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని తొలగించాడు. మోషేకి అడ్డం వస్తున్న శత్రువులను తొలగించాడు. మోషేకి అడ్డం వస్తున్న ప్రకృతిని ఓడించాడు. హల్లెలూయా. కారణం ఏందో తెలుసా? దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? మోషే అక్కడ అడిగాడు. ఏమని చెప్పాడు తెలుసా? మోషే అయ్యా నేను పోను, నా వల్ల ఫస్ట్ సేవకుడు అడిగేది ఏందో తెలుసా? గుర్తుపెట్టుకోండి ప్రియదేవుని బిడ్డలారా. ఫస్ట్ దేవుడు సేవకుడు పిలిచినప్పుడు సేవకుడు దేవుడిని ఎట్లా బంధిస్తాడు తెలుసా? ప్రభువా నేను పోతే నా మాట ఎవడంటాడు? ఫస్ట్ మాట. దానికి దేవుడు ఆన్సర్ ఏమిస్తాడు తెలుసా? నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ఎందుకు బయలుదేరంటాడు. మేము ఒక 10 సార్లు మీకు సంగతి చెబుతున్నా, నన్ను సంవత్సరం నేను ఎన్ని సంవత్సరాలు బాధపెట్టాను తెలుసా? 6 నెలలు రోజు దేవుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా. నేను దేవుడు పని పట్టుకుని బైబిల్ పట్టుకుని బయటికి రాలా. ఫైలే నాగార్జున యూనివర్సిటీ ఇచ్చిన MBA సర్టిఫికేట్ పట్టుకోవడం, అకాడమీకి దగ్గరికి పోవటం, నేను జాబ్కి పోతా లేస్తే జాబ్ ఫైల్ పట్టుకోడు. రాత్రి మాట్లాడినా సరే మళ్ళీ మరుసటి రోజు కల్లా మళ్ళీ ఫైల్ పట్టుకుని నాకు డబ్బు కావాలి, నువ్వు నాకు ఇయ్యవు, నువ్వు మా మామ సేవ చేసిండు, ఎవరు చేసినవా? రోజు శోధించడమే, ప్రతి నిమిషం శోధించడమే. ఆయన పిలుస్తా అంటే నేను మళ్ళీ ఫైల్ పట్టుకోవడం బయలుదేరుతాం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఆ 6 నెలలు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు తెలుసా? నీకు అడ్డం వచ్చిన వేసేస్తా, నీకు ఎదురొచ్చినట్టు తోసేస్తా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా? నా సేవ జీవితంలో నేను సేవకు వచ్చిన తర్వాత ఎన్ని మర్చిపోయిన వాగ్దానం. ఇప్పుడు ఒక్కొక్కరిని కొన్ని సందర్భాలు చూసినప్పుడు నిజంగా నేను సేవకు వచ్చిన 2017లో తల్లి భయంకరంగా అడ్డం తిరిగి సంఘానికి వ్యతిరేకంగా పనిచేయటం మొదలుపెట్టింది. అయితే నేను మర్చిపోయినా, నేను ఏమని ప్రార్థన చేయాలి, ఏం చేయ మరి ఆమె అది ఇదని ఆమె చెడుగు చేయమని చెప్పకూడదు, అట్లా చేయకూడదు ప్రార్థన. అలాంటి ప్రార్థన చేస్తే మనం సేవకులు కాలేదు. ప్రభువా నువ్వే నన్ను పిలిచావు, నాకేమో అందరూ అంటది. చూడండి ప్రియదేవుని ఘోరాతి ఘోరమైన వ్యాధి పెట్టాడు. ఇప్పటికి 3-4 సంవత్సరాల నుంచి లేవట్లా. నా కళ్ళతో నేను చూశాను నా సేవ జీవితం. ఎంత భయంకరమైన విషయాలు తెలుసా? ప్రతిదేవుని సంగమా మరలా చెప్తున్నా. ఇప్పుడు నాకు గుర్తు రాట్లా, ఎందుకు ఇన్ని సార్లు నన్ను 6 నెలల్లో ఇన్ని వాగ్దానాలు నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నేను బంధిస్తున్నాను. దేవుడు ప్రభువా నాకు గినక ఎక్కడైనా అడ్డం ఎవరైనా వస్తే నేను సేవను వదిలేస్తాను. నేనేదో నీ కాళ్ళ మీద నీ దగ్గర బతకటం కాదు, నాకు కూడా బతికే అవకాశాలు ఉన్నాయి, నాకు టాలెంట్ ఉంది, నాకు సామర్థ్యం ఉంది. ప్రభువా నువ్వు పిలిస్తే వస్తున్నా. ఆయన మీదే పెడుతున్నా భారం. ఎవరి మీద పెడుతున్నా? ఆయన. నువ్వు నాకు తోడుగా ఉంటేనే. నా జీవితంలో ఎంతమంది శత్రువులు తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? అడుగడుగున మాంత్రికులే, అడుగడుగున దుర్మార్గులు, వడ్డీ వ్యాపారులు, అడుగడుగున ఎవరిని ఎట్లా బంధిస్తున్నారు? ఒక అక్కనైతే వడ్డీ వ్యాపారులు బంధించారు. ఆమెను బయటికి తీసుకురావాలి, ఆమెని భయంకరంగా శోధిస్తున్నారు. నెలకి 20,000 లాక్కుంటున్నారు ఆమె చేతులు. ఇట్లా శాలరీ రావటం, ఇట్లా వడ్డీ వ్యాపారులు తీసుకుని పోవటం. మాంత్రికులు, కొన్ని వైపు దయ్యాలు, కొన్ని వైపు దుష్ట శక్తులు, కొన్ని సందర్భాల్లో నా శరీరము, కొన్నిసార్లు నా కుటుంబంలో అయితే నేను రియల్గా చెప్తున్నాను 9 సంవత్సరాలు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మా పాస్టర్ అమ్మ మారింది కాదు చెప్తున్నా.
మారకపోతే చెప్పను. 9 సంవత్సరాల నరక యాతన సృష్టించింది నా జీవితంలో. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదని ప్రతి దానిని నన్ను ఇబ్బంది పెట్టింది. ఆ ఏడుపు ప్రపంచంలో ఏ శత్రువు నన్ను అట్లా ఏడిపించింది. అయినా కానీ భరించిన యేసయ్య కోసం ఈ రోజున మారింది, మారు మనసు పొందింది, ప్రత్యేకంగా దేవుని సేవ చేస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా మరలా చెప్తున్నాను, ఏది మాట్లాడినా వ్యతిరేకమైన మాట మాట్లాడటం. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు తోడుగా ఉంటే మనకేం చేస్తాడు తెలుసా? అన్ని విషయాల్లో విజయాలు ఇస్తాడు. నేను కొన్ని సందర్భాలు అనుకుంటాను, ప్రభువా ఇక్కడ ఎల్లగొట్టిన తర్వాత కూర్చుంటాను, ప్రభువా నాకు ఈ వరం లేకపోతే నేను సంఘం కట్టలేనేమో. ఈ దెయ్యాలు, ఇన్ని దెయ్యాలు ఉన్నాయా లోకంలో, ఇన్ని విగ్రహ శక్తులు ఉన్నాయా, ఇంతమంది మాంత్రికులు, ఇంటింటికి ప్రతి ఇంటికి ఏం జరుగుతుందో తెలుసా? ఏదో ఒక మాంత్రికుడితో లింక్ ఉంది ఆ ఇంటికి. ప్రతి ఒక్కరూ ఫోన్ చేయటం, మా యొక్క బంధువులేనన్నా మమ్మల్ని చంపాలని చూస్తున్నాం. మొన్న రాత్రి ఒక అమ్మాయి 9 సార్లు ఫోన్ చేసింది. వాళ్ళ నాన్నంట లోపల అంట మాట్లాడుకుంటున్నాడంట, నవ్వుకుంటున్నాడంట, నేను బతుకును, నాకు భయం అవుతుంది, నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఎక్కడ ఇది? తిరుమలగిరి దగ్గర. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, తెల్లారిన తర్వాత ఏంటమ్మా ఎన్నిసార్లు ఫోన్ చేసినావు, ఏమైంది అని అంటే సైలెంట్లో పడి ఉంటే, నా రాత్రి అంతా నాన్న ఇట్లా ఏడుస్తుంది, 5 నిమిషాలు ఏడుస్తుంది. చెప్పాను, నీకు వీలుంటే సండే తీసుకురా, ఒకవేళ ఆయన రాను గీయనంటే నేనే వస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచించండి, ఎంత భయంకరమైన ప్రజలను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నా చేతులారా, నా కళ్ళారా చూసిన కొంతమంది చనిపోయారు నా జీవితంలో. దేవుడి కనుక తోడు లేకపోతే ఏమవుతుందో తెలుసా? చంపేస్తాం. దేవుడు తోడు లేకపోతే చనిపోతాం. ఇదే యెహోషువ భయం ఏందో తెలుసా? దేవా నువ్వు నాకు తోడుగా ఉండకపోతే నేను సేవకు రానయ్యా, నేను రాను ప్రభువా, నేను అస్సలు రానయ్యా, నీకు దండం పెడతాను. ఎందుకు రానంటే మోషే యెహోషువతో వాగ్దానం చేస్తున్నాడు, నీకు ఎవడైనా, ఏ మనుష్యుడైనా భూమి మీద నీకు ఎదురు మాట్లాడితే వాడిని నేను తొలగిస్తాను. చదవండి 5వ వచనంలో ఏమంటున్నాడు? నీవు బ్రతుకు దినములన్నిటినీ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. ఏ మనుషుడంటే ఇంకా భూమి మీద ఏ కులమైనా సరే, ఏ గోత్రమైనా సరే, ఏ సంస్థ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే, ఎంత పెద్ద బడా వ్యక్తివైనా సరే, నువ్వు పిలుపు ముందు నిలబడతావా? సేవకుడి ముందు నిలబడతావా? దేవుడు తోడు ముందు నిలబడతావా? దేవుడు తోడు కలిగిన వారి ముందు నువ్వు నిలబడతావా? నిలబడలేవు. నీ పక్కన ఎవరుంటారు తెలుసా? నువ్వు వ్యాపారం చేస్తున్నప్పుడు, నువ్వు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, నువ్వు లంచాలు తీసుకుంటేటప్పుడు నీ పక్కన సాతాను ఉంటాడు. నీకు అది విషయం తెలియదు. నువ్వు మందిరానికి వస్తావు, నువ్వు వ్యాపారాలు చేస్తున్నప్పుడు, దందాలు చేస్తున్నప్పుడు, నువ్వు రకరకాల క్రియలు చేస్తున్నప్పుడు నీ పక్కన సాతాను ఉంటాడు. కానీ సేవకుడు పక్కన ఎవరుంటారు తెలుసా? దేవుడు తోడుగా ఉంటాడు. సాతాను నిలబడతాడా? గెలుస్తాడా? ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడలేడు. నిలబడలేడు. చాలా మంది మాంత్రికులు చెప్తున్నటువంటి మాటలు, అయ్యా వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళు పోయి మళ్ళీ అడుగుతారు కదా, చెప్తారు. మాంత్రికులు చెప్తారంట, ఎక్కడికి వెళ్ళకూడదో ఆ మందిరానికి ఏమి వెళ్ళింది కాబట్టి ఏం బ్రతికింది. కాబట్టి దేవుని సేవకులు ప్రార్థన చేసేటటువంటి మందిరానికి ఏమి వెళ్ళింది కాబట్టి అక్కడ దేవుడు ఏమైనా కాపాడుతున్నాడు, అక్కడ ఉన్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఏమైనా రక్షించబడింది. నా చెవులతో మాంత్రికులు మాట్లాడుకున్న మాటలు నా చెవులతో ఎన్నిసార్లు విన్నాను. ఈమె ఆ రోజే చచ్చిపోవాల్సింది, కానీ ఇప్పటికీ బతుకున్నదంటే కారణము సేవకుల యొక్క ప్రార్థన. దేవుడు ఆ మందిరంలో ఉన్నాడు కాబట్టి ఆమెను మేము చంపలేము, ఆమెకి మేము హాని చేయలేము. ఇలాంటి స్టేట్మెంట్లు నా చెవులతో 10-15 విన్నా. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. యెహోషువ అందుకే అడుగుతున్నాడు, ప్రభువా ఇంతమంది నేను లాక్కరాలి, ఆయన్నే ముప్పు తిప్పలు పెట్టాను రయ్యా, ఆయన అంత గొప్ప, ప్రపంచంలోనే గొప్ప రాజ విద్యను అభ్యసించిన మోషేనే ఆటాడుకున్నారయ్యా ఈ 40 లక్షల మంది, నేనే ఆడయ్యా. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మీ అందరికి ఒక మాట చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. మోషే మాట ప్రతి ఒక్కరు విన్నారు, కానీ యెహోషువ మాట వినలేదు. ఎందుకు వినలేదో తెలుసా? చెప్పాలి. యెహోషువ మాట ఎప్పుడు దాకా విన్నారు తెలుసా? కనాను దేశంలోకి వెళ్ళేదాకా విన్నారు. కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత యెహోషువ లాస్ట్ మాట ఏడ్చుకుంటే ఏమంటాడంటే, ప్రియదేవుని బిడ్డలారా, అసలు ఆ మాట చదివితే గుడ్డలోంచి నీళ్ళు వస్తాయి. ఇదిగో అయ్యా, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళిపోయి మీరు ఆరాధన చేసుకోండి,
నేను నా కుటుంబం యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఒక గొప్ప పరాక్రమశాలిని, 31 మంది రాజులను గెలిచినటువంటి నా సైన్యాధిపతి ఎట్లా ఏడుస్తున్నారు తెలుసా? మీరు అమోరీల దగ్గరికి వెళ్తారా? ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్తారా? మీరు పెరిజీల దగ్గరికి వెళ్తారా? మీరు మిద్యానీయుల దగ్గరికి వెళ్తారా? మీరు ఎక్కడికి మీ ఇష్టం వచ్చిన వాళ్ళని ఆరాధన చేసుకుంటారు. నేను నా కుటుంబం మాత్రము యెహోవాను మాత్రమే సేవిస్తాం, ఆయన్ని మాత్రమే ఆరాధన చేస్తాం. కానీ మోషే ఇలా ఏడవలా, మోషే ఇలా కన్నీరు కార్చలా, మోషే ఇలాగా భయంకరమైనటువంటి ప్రజల గురించి ఎలాంటి ఇలాగా స్టేట్మెంట్ ఇవ్వాల. చూడండి ప్రియమైన బిడ్డలారా, డబ్బు రాకతలకు ప్రతి ఒక్కరు మాట విన్నారు. డబ్బు వచ్చిన తర్వాత సేవకుడు మాట వింటలే. ఇక్కడ ఆస్తి వచ్చిన తర్వాత సేవకుని లెక్క చేయట్లా. ఆస్తి వచ్చిన తర్వాత దేవుడికి లోబడట్లా. ప్రజలు ఇచ్చమిడైపోయింది. సుఖాలు, పార్టీలు, సౌకర్యాలు, వీటికి వాళ్ళు బానిసలైపోయారు. పరాయి వారితో విందులు అందుకోవటం, పక్కనలతోటి దాన్ని ఏమంటారు, వివాహాలు చేసుకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి సంగమా చూడండి, అలాంటి స్టేట్మెంట్ నా జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి గొప్ప దైవజనుడు అంటాడని నేను కళ్ళ కూడా అనుకోను. కానీ ఆయన ఓడిపోయాడు. తన జీవితం ఆయన లోకాన్ని జయించాడు, తన కుటుంబాన్ని తను కాపాడుకున్నాడు. కానీ చివరికి తను నడిపించినటువంటి జనాంగం మొత్తం ఓడిపోయింది. దేవుని సంగమా, అక్కడ అయినా కానీ దేవుడు యెహోషువను వదిలిపెట్టలా. నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా, నువ్వు ఎప్పటి నుంచి నమ్మకంగా ఉన్నావు తెలుసా? మోషే ఆ రోజు నిన్ను యోగు చూడమని కనాను దేశానికి పంపించినప్పుడు ఎంత నమ్మకంగా ఉన్నావో అంత వరకు నువ్వు నమ్మకంగా ఉన్నాను. కాబట్టి ఆకాశము కింద అన్ని నామముల కన్నా నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను. 4వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడింది ఒకసారి చూడండి. దేవుని సంగమా, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం, కోతకాలం అంతయు యోర్దాను 4:14, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటిను అతన్ని గౌరవపరిచిరి. హల్లెలూయా. బ్రతుకు దినములన్నిటిలో ఆయన గౌరవపరిచారు. కానీ ఆయన కోరుకున్న ఆత్మీయత మాత్రం ప్రజల్లో లేదు. మోషే నీ మీదేమో సనిగారు, ఈయనేమో ఆయన మాట ఏంది వినేది. ఇప్పుడు దేవుని సంఘం మీకు సంగతి తెలుసా? నిజాయితీ పరుడైన నాయకుడు వాళ్ళందరికీ ఎకరాలు, జిల్లాలు, గ్రామాలు పంచిచ్చాడు. కానీ ఈయన మాత్రం పంచుకున్నాడో లేదో, తీసుకున్నాడో లేదో, దాన్ని బట్టి ఈయన బీదవాడైపోయాడు. ధనవంతులైన వారు బీదవాడైన వానికి వెళ్ళి చూడటం మానేశారు. చూడండి ప్రియదేవులారా, కానీ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యెహోషువ, నువ్వు ఎవరికి వెళ్ళి చూడగా నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి ఇదిగో 31 మంది రాజ్యాలను గెలుస్తావు. నేను నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి యెహోవా దగ్గరికి వెళ్ళి విచారణ చేసి ప్రార్థన చేసుకుని బయటికి రాగానే దేవదూత వచ్చి అక్కడ చార్ట్ పరుస్తారండి. చార్ట్ అంటే ఏదో తెలుసా? ప్రియదేవుని బిడ్డలారా, రేపు మిద్యానీయుల మీదకి వెళ్ళేటప్పుడు ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ని దేవదూత వచ్చి తెల్లారే కళ్ళ చెప్తా ఉంటుంది. 4 గంటలకు లేచి ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ఈ రోజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ మార్గం గుండా ఈ యొక్క వ్యూహంతో సైన్యాన్ని తీసుకెళ్ళాలి. వ్యూహాలు అంటారు తెలుసా? పద్మ వ్యూహము, చక్ర వ్యూహము, ఆ తర్వాత ఇంకా వ్యూహాలు అనేవి ఉంటాయి. ఆ వ్యూహాలన్నింటినీ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు తెలుసా? దేవదూతలు యెహోషువకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అలాగా పరలోక చాట్లను, పరలోక మాస్టర్ ప్లాన్లు తీసుకొని వచ్చి భూలోకంలో శత్రువులందరినీ ఓడించాడు. ఆ మాస్టర్ ప్లాన్ ఎవరికి తెలియదో తెలుసా? సాతాను సంబంధికులైనటువంటి వారికి తెలియదు. అట్లాగా దేవుడు యెహోషువకి ఏమై ఉన్నాడు తెలుసా? తోడై ఉన్నాడు. దేవుడు యెహోషువకి ఏమై ఉన్నాడు? తోడే. ప్రతి ఒక్క రాజ్యం మీద ఏమై ఉన్నాడు? ఈ రాజ్యం పైన ఏం చేశాడు యెహోషువ? ఈ విజయం సాధించాడు. దేవుడు తోడుని కోరుకో. మన చర్చిలో ఒక తల్లి, ఒక చెల్లెలు ఉంటుంది. ఆ చెల్లెలకి భర్త చనిపోయాడు. ఆమె ఇంటికి వెళితే గుండె నిండా భయంకరమైన వేదన. సొంత బంధువులు వెలివేసి భయంకరంగా వేధించి ఇప్పుడు మాట్లాడతలేదు ఆమెతోటి. బంధువు ఎట్లా ఏడుస్తుందంటే నన్ను ఒక కుక్కలాగా హీనంగా దీనంగా చూస్తున్నారన్న. నాతో నీ దగ్గర ఏముంది నీతో మాట్లాడటానికి అని అడుగుతున్నారన్న. అసలు నేను ఎందుకు బతకాలన్నా? 2 కొడుకులు. ఆ 2 కొడుకుల్ని నేను చెప్పానమ్మా, నీ కొడుకుల్ని దేశము గర్వించేటట్లు దేవుడు ఆశీర్వదిస్తాడు.
ఆ పిల్లల్ని పెంచి బాగా చదివించమ్మా. నేను చెప్తున్నాను, నాకున్నటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి, నాకున్నటువంటి దేవుడు ఇచ్చిన వరాలను బట్టి నేను వారి కోసం రోజు ప్రార్థన చేస్తాను. వారి దేశమందు గొప్ప మొక్కల వలె ఎదిగెదరగాక. నువ్వు ఎక్కడైతే అవమానాలు అనుభవిస్తున్నావో, ఎక్కడైతే నువ్వు నన్ను అందరూ వెలేశారు అంటున్నావో, నీ ఆస్తిని ఏముంది, ఆమెకి చిన్న బంగారం లేదు, ఆమెకు ఒక చిన్న గొలుసు లేదని నేను ఎగతాళి చేస్తున్నారో, వాటన్నిటికీ మించినటువంటి ఐశ్వర్యము ఘనతలు దేవుడు నీకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఎలా ఏడుస్తుందంటే, ఒక చిన్న మాట, సూటిపోటు మాట అంటే కూడా కత్తి దగ్గరికి, గ్యాస్ పొయ్యి దగ్గరికి, ఉరికొయ్య దగ్గరికి పోవడానికి ట్రై చేస్తుంది. అనేక సందర్భాలు ఏడుస్తూ చావటానికి వెళ్తున్నప్పుడల్లా, మళ్ళీ ఫోన్ చేసినప్పుడల్లా వెళ్ళిపోయి ధైర్యం చెప్పి, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు ఖచ్చితంగా నిలబడు, నాకు ఇంత వయసులో కూడా నువ్వు ఇంత పరిశుద్ధంగా ఉన్నావు అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించకపోతే అసలు దేవుడు అనే పేరుకి అర్థమే ఉండదని చెప్పిన. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, యెహోషువాకి దేవుడు ఏం చేశాడు? తోడుగా ఉన్నాడు. నేను మోషే యెహోషువ ఎదుట, యెహోషువ బ్రతికినంత కాలము ఒక్క శత్రువు కూడా నిలబడలా. చప్పట్లు కొట్టట్లా మీరు? శత్రువు నిలబడ్డా లేకుండా చేసిన, శత్రువు నిలబడ్డాగానే ఓటమిలో పెట్టిన వ్యక్తి ఉన్నారంటే ఆయన పేరే యెహోషువ. యెహోషువ జీవితంలో శత్రువాడు ఎదురొస్తున్నా సరే దెబ్బకి కింద పడి బోర్ల పడి అక్కడే పిడిసొచ్చి కొట్టుకుంటాడు. కారణం ఏందో తెలుసా? ఇదే కారణం. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. యెహోషువకి ఏమై ఉన్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. చాలా మంది నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారి దగ్గరకు వచ్చే విశ్వాసులు అయితే పేదరికంలో ఉంటారు, పాస్టర్ గారు అయితే లక్షాధికారి, కోటీశ్వరుడు అవుతారని అంటారు. ఓకే, నిజమే, నేను కాదంటున్నా. నేను చెప్తున్నా, ఒక పేద ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క దంపతులకి పిల్లలు లేరండి వాళ్ళ ఇంట్లో. నేను సూటు బుట్టేసుకొని తిరుగుతున్నా, వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరు. వాళ్ళకి అది పెద్ద యుద్ధం, వాళ్ళకి ఒక పెద్ద యుద్ధం. అదే సంతాతి కోసం నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి ఆ సంతానం అందింది. వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారు తెలుసా? మా ₹1,00,00,000 కంటే ఎక్కువ అన్నా అంటున్నారు. ఆ విషయం వాళ్ళకి తెలుసా? తెలుసా బయటలకు ఆ విషయం? ఒక కుటుంబంలో ఉద్యోగం లేదు, ఒక అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ లేక పోరాటం చేస్తుంది 4-5 సంవత్సరాలు. ఆ అమ్మాయి పోరాటంలో గెలవాలని నేను నా గదిలో ప్రార్థన చేస్తున్నా. ఆ అమ్మాయి ఉద్యోగం కోసం నేను పోరాడితే ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. మరి ఆ అమ్మాయికి ఆ విజయం, తన జీవితంలో విజయాన్ని ఇచ్చినా లేదా? ఆమె ఇచ్చిన దాంతో ఈ సూటు కొనుక్కున్నా. అంటే ఆమెకు విజయం, ఆమెకు కావాల్సింది ఆమెకు అనుగ్రహించినా లేదా? ఆమె లైఫ్ స్టైల్ ఎప్పుడు దాకా మారిందో తెలుసా? జీవితాంతం తరతరాలు మారేటట్టు చేశాడు. చేసినా చేయలేదా? దేవుడితో సహాయం తీసుకున్నానా లేదా? దేవుడి సహాయంతో ఆమె స్టైల్ మారిందా లేదా? ఆమె ఆశీర్వదించబడిందా లేదా? ఆమె ఆశీర్వదించబడ్డాకే నాకు ఈ ఆశీర్వాదం వచ్చింది. ఇలాగ ఏ ఇంటి, ఒక అమ్మాయి నిన్నటి రోజున 3 బాప్తిస్మం ఇచ్చింది. నేను శుక్రవారం రోజు ఒక అమ్మాయిని గుండె పిసికి చంపాలనుకుంటున్నాడు మాంత్రికుడు, 70,000 తీసుకున్నాడు. ఆ అమ్మాయిని అదే రాత్రి చంపేసేవాడు. నేను ఆ రాత్రికి ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ అమ్మాయి బ్రతికిన దానికి నువ్వేమిస్తావు? ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? అన్న, ఎవరు చెప్పినా నేను బాప్తిస్మం, అప్పుడు నేను బాప్తిస్మం తీసుకుంటా, నాకు బాప్తిస్మం అంటే ఆ అమ్మాయికి తెలుసా ఆ బాధ? చెప్పట్లా? ఆ అమ్మాయికి తెలుసా తెలవదా? ఆ అమ్మాయి మొన్నటి రాత్రి చచ్చిపోయేది పోయిన వారం, కానీ బతికిచ్చినా బతికిలేదా ప్రార్థనతోటి? చెప్పట్లా మీరు? మరి నీవు చచ్చిపోయి ఆమెను బతికిచ్చినప్పుడు నాకెళ్ళి చూస్తావేనండి నీ బాధ. ఇప్పుడు 6వ తరగతిలో ఉన్నవాడు 7వ తరగతిలోకి రావాలి, 7వ తరగతిలోడు 8వ తరగతిలోకి రావాలి. అవునా కదా? గుర్తుపెట్టుకోండమ్మా. మీరు నాకెళ్ళి చూస్తారేమో అందరూ. నాకెళ్ళి చూస్తే నేనేం చేసినా? నేను డైరెక్ట్గా అన్నిటినీ కలిగి ఉన్నా. అసలు నేను డబ్బు సంపాదించుకోవడానికే చాలా గొప్ప చదువుకున్నా, కానీ నేను దాన్ని వదిలేసి వచ్చి నేను ప్రకటిస్తున్నప్పుడు కార్యాలు చేస్తున్నాడు దేవుడు, అద్భుత కార్యాలు. మరి నేను ఆల్రెడీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నానండి. మీరు చూడండి, నాకు ప్యూన్ పోస్ట్ వచ్చింది అనుకో, నాకు MBA సర్టిఫికేట్ ఉంది. నేను ఎంట్రన్స్ రాస్తే ప్యూన్ పోస్ట్ వచ్చింది. అదే నా క్వాలిఫికేషన్ బట్టి అదే బ్యాంకులో నేను మేనేజర్ని కాలేనా? అయితేనా కానా? అయ్యే సామర్థ్యం ఉందా లేదా? ఉంది.
నా పరిస్థితులు బాగలేక నేను దీనుడిగా, నేను దేవుడు చెప్పిన అడుగులు వేసుకుంటూ ఒక షర్ట్ వేసుకుని, 2 షర్ట్లు వేసుకుని, 3 షర్ట్లు వేసుకుని క్రమక్రమంగా నేను నా యొక్క క్వాలిఫికేషన్ని, నా విద్యని, నా జ్ఞానాన్ని, నాకున్న వరాలను పెంచుకుంటూ నేను ఎదుగుతున్నా. నా క్రమంలో నేను ఎదుగుతున్నా, మీ క్రమంలో మిమ్మల్ని ఎదిగిస్తున్నాడా లేదా? ఇప్పుడు నాతో పోటీ పడి మరి నేనేమో డైరెక్ట్గా ఐఏఎస్ చదవడానికి వచ్చా, మరి నువ్వేమో ఇంకా 5వ తరగతిలోనే ఉన్నావు. మరి నాకు నీకు ఒకటే జీతం ఉండదా? నీ పరిస్థితి ఎక్కడుంది? నీ పరిస్థితుల్లో నీకు విజయం ఇస్తాను. కొంతమంది ఒక తమ్ముడు ఉన్నాడు మన చర్చిలో, 5 లక్షల అప్పుతో ఉన్నాడు. ఆ అప్పులు కట్లను పెంచుకొని బయటికి రావడం గొప్ప విషయం. మన చర్చికి ఒక అక్క వస్తుంది, సుజాత అక్క, 3 లక్షల అప్పుతో ఉంది. ఆ 3 లక్షల అప్పే ఆమెను ఉరేసుకొని చచ్చిపోయేటట్టు చేస్తుంది. ఆ అప్పులో నుంచి ఆమెను బయటికి తీసుకుని వచ్చిన ఇవాళ పిల్లలు, కూతురు, కొడుకు, అల్లుడు అందరూ వచ్చి ఇక్కడ ఆరాధన చేస్తున్నారు. ఆ రోజు చచ్చిపోయి ఉంటే ఏంటి పరిస్థితి? నీ సామర్థ్యం నువ్వు గుర్తుపెట్టుకో, నా సామర్థ్యం నేను గుర్తుపెట్టుకుంటా. అంతేగాని దాన్ని నువ్వు కంపేర్ చేయొచ్చా? నీ పరిస్థితులు నిన్ను ఎక్కడ చంపాలనుకుంటున్నాడు? నీకు ప్రార్థన లేకుండా చేసి చంపాలనుకుంటున్నాడు. నీకు ఉపవాసం లేకుండా, నీకు విజయం లేకుండా, నీ చుట్టూ ఇంకొక స్టోరీ చెబుతా. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ సొంత బాబాయే చాటుబడి చేస్తాడు. ఇప్పుడు ఆ ఇంటి పక్కన ఉన్న వాడిని, ఈ ఇంట్లో ఉన్న 5గురిని కాపాడాలి ఒక్క ప్రార్థనతో, ఒక్క దైవం. వీళ్ళు ఇంకా స్టిల్ సజీవుల లెక్కల 5గురు బతుకున్నారంటే ఒక ఆయన ప్రార్థన అడ్డం వస్తుంది. ఎవడు రాయిని కాపాడేదంటే ఒక పాస్టర్. ఆ పాస్టర్ పేరు తేజమయ్య. ఈ 5గురు ప్రాణాలండి, 5గురు ప్రాణాలు అవి మాటలు కాదు. నువ్వు ప్రాణాన్ని డబ్బుతో కొలుస్తావా? ఎవడు రాయిడికి అడ్డం వస్తుంది? ఈయన్ని కాపాడుతుంది ఎవడు? అసలు ఈయన్ని చంపాలనుకుంటున్నా నేను, ఈడు చచ్చిపోకుండా బతుకున్నాడంటే ఎవడు అడ్డం వస్తున్నాడు? వాడి పేరేం పేరు రా అంటే వాడి సేవకుడు. వాడి పేరేం పేరు? సేవకుడు. మరి నేను ఇవన్నీ మీ చరిత్రలన్నీ బయటికి తీస్తా, నేను అన్ని సాక్ష్యాలు చెబుతా. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఏ బలహీనత ఉంది, వాళ్ళు ఎలా పట్టబడ్డారు, వాళ్ళ బ్రతుకుల్లో వాళ్ళని ఎలా చంపాలనుకుంటున్నారు. మన చర్చిలో ఒక తల్లి ఉంది, ఇప్పుడు మీ అందరి ఎదురుగా చెయ్యొద్దు. అమ్మాయి చూడండి, 6 సార్లు గర్భపిండం పోయిందండి ఆ అమ్మాయికి. 6 సార్లు జారిపోతుంది. 5వ నెల రాగానే కడుపులు నొప్పి, ఉమ్మనీరు, వెంటనే అబార్షన్ చేయాలంటారు. అలాంటి ఇంట్లోకి పోతే, ఆ ఇంట్లోకి పోయినప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తుంది, భర్త ఇంకా మాకు అందదన్నా అసలు సంతానం, ఇక మా జీవితంలో ఎప్పటికీ ఇంకా కార్యం జరగదన్నా అని ఎంత బాధ. నెత్తి మీద చేయబెడితే ఒక దెయ్యం, ఇంట్లోకి పోతే బాత్రూంలో ఒక దెయ్యం, భర్త మీదేమో తాగుబోతు దెయ్యం. ఇన్ని దెయ్యాలతో ఎదగలేక వచ్చిన డబ్బులు వచ్చినట్టు సారా దుకాణానికి, వచ్చిన డబ్బులు వచ్చినట్లు అన్ని లోకానికి పోతున్నాయి. చూడు మన మధ్యలోనుంది ఆ తల్లి. చేయొద్దాం ఒకసారి, చేయొద్దు బుజ్జి. ఆ అమ్మాయి పేరు దీవెన. బాప్తిసం తీసుకుని ఆ అమ్మాయికి దీవెన అని పేరు పెట్టారు. ఆ అమ్మాయికి కొడుకు పుట్టేదాకా ప్రార్థన చేశారు. కొడుకు పుట్టాలని ప్రార్థన చేసి ఆ అమ్మాయి కూడా చెప్పానమ్మా, యేసయ్య నీ చేతిలో కుమారుడు పుట్టేంత వరకు నువ్వు ప్రార్థన ఆపగలవు, ఆ దర్శనం వచ్చేదాకా చెప్పు. దేవుడు నీకు దర్శనం ఇస్తే నీ కొడుకు నీ కళ్ళతో నువ్వు చూస్తాం. అందుకనే ఆమెకు కుమారుడు పుడితే ఆ పిల్లగాడికి ఏమని పేరు పెట్టిందో తెలుసా? ఆశ్చర్య తేజ. వాడు ఆశ్చర్యకరంగా పుట్టాడు. ఆ 7వసారి కూడా చంపాలని ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేస్తే మళ్ళీ ప్రార్థన చేశాం, బ్రతికిచ్చాం. ఒక ప్రార్థన, ఒక వ్యక్తి యొక్క ప్రార్థన చూడండి ప్రియమైన బిడ్డలారా. ఒక దేశం సమూయేలు ప్రార్థన అంట ఇజ్రాయేలీల మీదకంట ఏం రాకుండా ఆపింది? ఫిలిస్తీన్లు బతికినంత కాలం, సమూయేలు బతికినంత కాలం ఫిలిస్తీన్లు రాలేదంట. ఆమేన్. అంటే ఒక్క సమూయేలు దేవాలయంలో ప్రార్థన చేస్తుంటే ఎన్ని లక్షల మంది ఫిలిస్తీన్లు ఆగారో తెలుసా? దేనితో ఆపుతున్నాడమ్మా? ప్రార్థనతో ఆపుతున్నాడు. ఏంటి చెప్పాలి? ప్రార్థనతో ఆపుతున్నాడు. యెహోషువని దేవుడు ఎలా గొప్ప చేశాడో తెలుసా? యెహోషువ, నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నమ్మకంగా ఉన్నావు. భూమి మీద నీ పేరు నేను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. నీ పేరు ఎత్తకుండా, నాకు ఇప్పటికీ బైబిల్లో ఇష్టమైన 3 పేర్లు ఉంటాయి. ఆ 3 పేర్లు, ఒక ఆయన పేరు సమూయేలు, ఒక ఆయన పేరు యెహోషువ, 3 ఆయన పేరు దానియేలు. వీళ్ళు 3 అంటే నాకు చాలా ఇష్టం. వీళ్ళు ఎట్లా జీవించారంటే, ఒక్కడే సమూయేలు ప్రవక్త ఒక్కడే దేశాన్ని రౌండ్ వేశాడు. దేశం మొత్తం షేక్ గజ వణికించాడు ప్రార్థన. యెహోషువ శత్రు శేషం లేకుండా శత్రువులందరినీ గెలిచాడు. దానియేలు
చూడండి దేవుని బిడ్డలారా, ఆయన నిర్దోషి అయ్యండి ప్రపంచంలోనే నిజమైన దేవుడు యెహోవా అని చాటింపు చేసి కొడు చెప్పలేడిగా అలా బ్రతకాలండి, అలా బ్రతకాలి. వాళ్ళు ముగ్గురు నాకు ఎందుకు ఇష్టం అంటే అట్లా బ్రతకాలని నేను ఇష్టపడతాను. దావీదు గారు కూడా ఇష్టమే, యేసు ప్రభు వారు, బాప్తిస్మిచ్చి యోహాను, ఏలియా, ఎలీషా వాళ్ళంతా ఇష్టమే. కానీ వీళ్ళు ఎలా బ్రతికారో తెలుసా? వాళ్ళు బ్రతికి ఒక్కళ్ళై ఉండి దేశాన్ని కదిలించారు, శత్రువులను కదిలించారు, ప్రపంచాన్ని కదిలించారు. గుర్తుపెట్టుకో ప్రియదేవుని బిడ్డలారా, నీ ఒక్కడివి అనేక మందిని కదిలించదువు గాక. దేవుడు తోడుని నువ్వేం చేయాలో తెలుసా? కోరుకో. చెప్పండి, ఏం కోరుకోవాలి నువ్వు? దేవుడు తోడుని కోరుకో. దావీదు గారి గురించి ఒక మాట చెప్తాం. కీర్తనల గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 18. మొదటి సమూయేలు గ్రంథము 18. మొదటి సమూయేలు గ్రంథము 18 14 నుంచి 15. 14. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగులు సుబుద్ధి గల వాడై ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని సంవత్సరాల పోరాటం తెలుసా? దొరికిన కాడ దొరికినట్టు సంపుదాం అనుకుంటున్నాడు సౌలు. కానీ దావీదుకి ఎవరు తోడుగా ఉన్నారంట? దేవుడు తోడుగా ఉన్నాడు. గొర్రెల దొడ్లో నుంచి వచ్చినప్పుడు చెప్పిన మాట ఏందో తెలుసా? ఒకే మాట, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉంటే ప్రతి స్థలంలో విజయాన్ని సాధిస్తాను. కోరుకున్నాడు దావీదు గారు. ఏ పాటలోనైనా చూడండి, ఏ కీర్తనలోనైనా చూడండి, అయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటే చాలయ్యా. ప్రతి పాటలో తోడు 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 అనే మాట. ఎందుకో తెలుసా? దేవుడు తోడుని నువ్వు కోరుకునేది కాక. నువ్వు ఎవరు తోడు కోరుకుంటున్నావు? ప్రాణ స్నేహితులని వాళ్ళకాడ 10 గంటలు, తర్వాత బంధువులని, చుట్టాలని, స్నేహితులని వాళ్ళకాడ వీళ్ళకాడ వాళ్ళ తోడు కోరుకుంటున్నాం తప్ప దేవుడు తోడు కోరుకుంటున్నావా? చూడండి ప్రదేవుడు, నా సేవా జీవితంలో నాకు పర్సనల్ గది ఉంది. నా గదిలో నాకు ఒక గదిలో భార్య బిడ్డలు, ఒక పక్కన చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ గదుల్లో ఉంటారు. నా గదిలో నేను, నా యేసే ఉంటాం. నా గదిలోకి ఎవరు రావడానికి కూడా భయపడతారు. చూడండి, అది డాడీ రూమ్, అక్కడికి వెళ్ళకూడదు. భయం, వణుకు పుట్టాలి. ఎందుకో తెలుసా? నా గది ప్రార్థనా గది. నేను నా యేసయ్య ఉండే గది. నేను నా యేసయ్య మాట్లాడుకునే గది. నేను నా యేసయ్య కలిసి గంటలు దేవుని సన్నిధానంలో గడిపి రోజులు రిఫరెన్స్లు ధ్యానం చేసేటటువంటి గది నా గది. దేవునికి మహిమ కలుగును గాక. నాకు విజయం ఎవరికి ఇస్తాడండి? నీకు కూడా గంటల దేవుడితో గడిపితే ఇస్తాడు. నువ్వెందుకు ఓడిపోతున్నావు తెలుసా? దేవుడి తోడు నీకు లేదు. దేవుడి తోడు నాకు ఒకటి అర్థమైంది. అసలు వీళ్ళంతా, ఈ దావీదు గారు కానీ, యెహోషువ కానీ, మోషే గారు కానీ, వీళ్ళంతా ఎలాగ విజయాలు సాధించారయ్యా అంటే దేవుడి తోడు. నాకు చెప్తా ఉంటాడు, నా గదిలో దేవుడు ఉండి, ఇదిగో రేపొద్దున ఇట్లా జరగబోతుంది, వాళ్ళు ఇట్లా చేయబోతున్నారు, వీళ్ళు ఎట్లా చేయబోతున్నారు అని ముందే చెప్తాడు. ఇంకా ముందు నా కాడ మాస్టర్ ప్రింట్ ఉన్నప్పుడు మీరు ఎన్ని ప్రింట్లు తీసినా ఏమైనా ఉపయోగం ఉందా? ఉందా? లేదు. గుర్తుపెట్టుకో ప్రియదేవుని సంగమా, దేవుని తోడు. పంచాయతీలకు వెళ్తున్నా కానీ ఆ పంచాయతీలు ఎవరు గెలుస్తారో కూడా ముందే చెప్తాడు దేవుడు. అక్కడ మనం మౌనంగా ఉండాలా, మాట్లాడాలా అనేది కూడా చెప్తాడు. అన్ని విషయాలు ఎక్కడున్నాయో తెలుసా? పరలోకమందున్నవి. ఎక్కడున్నాయంట? పరలోకమందున్నవి. నువ్వు ఎవరికి, నిన్నటి రాత్రి ఒక మెసేజ్ చెప్పాను, సాతాను అంట కొంతమందికి కాపరిగా ఉంటాడంట, దేవుడు కొంతమందికి కాపరిగా ఉంటాడు. అందుకని దావీదు గారు ఏమంటాడు తెలుసా? కీర్తనల గ్రంథం 23:4, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను నేను దేనికి భయపడను. కీర్తనల గ్రంథము 23:4 చదవండి. 23:4, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. ఎక్కడ సంచరిస్తున్నాడంట? గాఢాంధకారపు లోయలలో సంచరిస్తున్నాడంట. అయినా కానీ ఆయన దేనికి భయపడ్డాడ? ఆ చీకటికి, అంధకారానికి ఆయన భయపడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట రాశాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుగర్రయు నీ దండమును నన్ను ఆదరించు. గాఢాంధకారపు లోయలలో కొడుకులు తరుముతున్నప్పుడు, రాజులు తరుముతున్నప్పుడు ఎక్కువ ఆయన ఏ స్థలాలలో ఉన్నాడు తెలుసా? గాఢాంధకారపు లోయలలో ఉన్నాడు. అదుల్లాము గుహ అని పేరున్నారు ఎప్పుడన్నా?
ఆయన ఎక్కువ గడిపిన గుహ పేరు ఏం పేరు తెలుసా? అదుల్లాము గుహ. అబ్షాలోము తనను తరుముతున్నప్పుడు, సొంత కొడుకు తనను నరకటానికి బయలుదేరుతున్నప్పుడు దాక్కున్న గుహ పేరు ఏం పేరు తెలుసా? అదుల్లాము గుహ. ఆ గుహలో ఉండి అంటున్నాడు, గాఢాంధకార పొలయలలో నేను సంచరించును, ఏ అపాయముకు నేను భయపడనే. ఇప్పుడు ఫ్లడ్ లైట్స్ వచ్చాయి, ఇప్పుడు రకరకాలైన ఏ ఏరియాకి వెళ్ళినా లైట్లు ఉన్నాయి కాబట్టి మనకి దెయ్యాలు కనపడట్లా. అర్థమవుతుందా? కానీ అప్పుడు లైట్లు ఉన్నాయా దావీదు గారి కాలంలో? లేవు. ఎలక్ట్రిసిటీ ఉందా? లేదే. కానీ అప్పుడు ఆయన్ని కాపాడింది ఎవరు? ఆ నాగుబాబుల నుంచి కాపాడింది ఎవరు? ఆ సింహాల నుంచి కాపాడింది ఎవరు? ఆ ఏనుగుల నుంచి కాపాడింది ఎవరు? ఆ దుర్మార్గులు గజ దొంగల నుంచి కాపాడింది ఎవరు? నీవు నాకు తోడుగా ఉండగా ఏది నన్ను ఏమి చేయలేదు. షద్రకు మెషకు అబేద్నెగోలకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎక్కడి నుండి కాపాడాడు? వారిని అగ్నిగుండంలో నుంచి కాపాడాడు. దానియేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ కాపాడాడు? ఆయన్ని సింహాల బోనులో నుండి కాపాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మన దేవుడు ఎట్లా, అందుకని ఇంకొక మాట చూస్తున్నాడు. మొదటి శతాబ్దపు భక్తులకి ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా నేను మీకు తోడుగా ఉంటాను, మీరు ఎక్కడికి వెళ్ళినా నా సన్నిధి మీకు తోడుగా వస్తానని చెప్తాడు. కానీ క్రొత్త నిబంధన సంఘానికి ఏం చెప్తున్నాడు తెలుసా? క్రొత్త నిబంధన సంఘానికి ఏం చెప్తున్నాడు చెప్పండి? యేసయ్య ఏం చెప్తున్నాడు? మీరు ఒకప్పుడు పితరులందరూ అయ్యా నాకు తోడుగా కావాలి, నాకు నువ్వు తోడుగా కావాలని అడిగితే నేను వారికి తోడుగా దిగి వచ్చి కాపాడాను. కానీ క్రొత్త నిబంధన కృపాకాలపు విశ్వాసులకి నేను ఒక వాగ్దానం చేస్తున్నాను. మత్తయి సువార్త 28:20 ఇదిగో సదాకాలము యుగ యుగములు నేను మీకు తోడుగా ఉండబోతున్నాను. హల్లెలూయా. ఎట్లా అంట? ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకా ప్రతి ఒక్క వ్యక్తికి మత్తయి సువార్త 28:20 ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉండబోతున్నాను. హల్లెలూయా. సదాకాలం మీకు నేను తోడుగా ఉండబోతున్నాను. మత్తయి సువార్త 1:23 ఏమని రాస్తాడో తెలుసా? యేసు ప్రభు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరము దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. జెరుబ్బాబెలుతో అంటున్నాడు, జెరుబ్బాబెలు భయపడకుము, నీ శక్తి చేతనైనో బలము చేతనైనో కాదు, నా ఆత్మ ద్వారా మాత్రమే ఈ మందిరాన్ని కట్టిస్తాను. భయపడకుండా పని ప్రారంభించు. భయపడొద్దు. ఈ రోజున ల్యాండ్కి అడ్వాన్స్ ఇద్దామన్నా, ల్యాండ్కి ఏదన్నా కొనడానికి మనం పోదామన్నా సుమారు 100 మంది 100 భయాలకు సృష్టిస్తున్నారు. వామ్మో అట్లయితుందయ్యా, అయ్యో ఎట్లయితుందయ్యా. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? మందిరం కట్టి నిర్మాణం జరిగినట్టు చూపిస్తున్నాడు. భయపడకుము, జడియకుము. ఎవరు ఎలాంటి మాటలు చెప్పినా నువ్వు వనకనే వనకూడదు. జెరుబ్బాబెలు నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు అడుగు ముందుకేసి మట్టపు గుండుని చేత పట్టుకొని నువ్వు వెంటనే రాయి మీద రాయి పెట్టి మందిరాన్ని కట్టుము. మందిరాన్ని కట్టాలి. ఏ సమస్య అడ్డం వచ్చినా నేను చూసుకుంటాను. ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తలుడికి ఏం చెబుతున్నాడో తెలుసా? నేను యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను. మీరు బయలుదేరి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త చెప్పి ప్రతి ఒక్క మనిషిని నాకు శిష్యులుగా చేయండి. దావీదు గారు ఒక మాట అంటున్నాడు, చూద్దాం ఒకసారి. దావీదు గారు ఏమంటున్నాడు? 48:14 కీర్తన గ్రంథం 48:14 ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణమూరుకు ఆయన మనల్ని నడిపించును. మరణమూరుకు ఆయన మనల్ని ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. గట్టి చెప్పాలి. ఈ దేవుడు మనకు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణమూరుకు ఆయన మనల్ని నడిపిస్తాడు. యేసు ప్రభువు భూలోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? యేసు ప్రభువు భూలోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? పాపులను రక్షించడం కోసం. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. తన ప్రజలలో ఉన్న పాపం నుండి వారిని విడిపించడం కోసం యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినట్లు గాబ్రియేలు దూత అక్కడ తెలియజేస్తారు యేసు గారికి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యేసు ప్రభువు భూలోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి కాకుండా వాటితో పాటు ముందు ఏం చేస్తాడు తెలుసా? పాపపు వేరును నరికివేయటానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమంటాడు తెలుసా? పక్షవాయువు కలిగిన వాడు, చూడండి, పక్షవాయువు కలిగిన వాడు నడుచుకుంటే అక్కడ వెళ్ళిపోతా ఉంటాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం ఒకసారి ధ్యానిస్తే
3. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చింది. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు కలిగిన వాడిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాడు. శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు అక్కడే తప్ప పాపములను క్షమించగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకుని వారు తమలో తాము ఇలా ఆలోచించుకున్నట్టు యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వారితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్నవాళ్ళని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూసి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానన్నాడు. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన కనుక వారంతా విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడనో చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచి. హల్లెలూయా. చూడండి హృదయపులారా, ఎంత గొప్ప మాట చెప్తున్నాడో తెలుసా? ఇప్పుడు యేసు ప్రభు వారు ఫస్ట్ స్వస్థత కలిగిస్తున్నాడా, పాపాలు తీసేస్తున్నాడా? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు పాపాన్ని తీసివేసుకోవడానికి ఎక్కడికి వచ్చావా, స్వస్థతను పొందుకోవడానికి వచ్చావా? మరి పాపాలు తీసేసినట్టు ఉన్నారా మనం ఎవరైనా? నువ్వు బొట్టే తీయలేవు, గాజులే తీయలేవు, నువ్వు పాపాలు తీసేస్తావు? తీసేస్తాం. అశ్విని ఎక్కడ నిజం చెప్పు, తీసేస్తాం. నీకు గట్టిగా వాక్యం చేస్తా, ఆభరణాలన్నీ తీసేయమని. ఆభరణాలే తీసేయలేకపోతున్నావు, పాపాన్ని తీసేస్తాం. చెప్పు ఒక పాపాన్ని తీసేస్తా. ధనలక్ష్మి పాపం తీసేస్తా. ఇన్నంతసేపు ఉజ్జీవం, ఉక్రోషం, ఉద్రేకం, ఉల్లాసం, ఉత్తేజం. నిన్న తర్వాత ఇంటికి పోయిన తర్వాత యథారాజా తదారాజా. మళ్ళీ వాడు అంతే చూస్తలే, అక్కడ వాడికి ఏదో ఉద్రేకం అవుతుంది, వాడికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీద వాడుతాడు. వాడు మైక్ కొట్టుకున్నట్టే మనల్ని దించుడు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, మొన్న ఒక ఆయన ఇంటికి పోతే చెబుతున్నాడు, నువ్వు దాంట్లో దిగినవా అంటే ఆయన అన్నాడు, దిగినన్నయ్య. ఎవరు నేను దింపిందని? ఈ పాస్టర్ గారు. దిగుడేందిరా? నేను అనుకుంటా దిగడం ఏందని, ఆ మతంలో దిగినవా అంటున్నా ఆయన. నువ్వు దిగి ఉప్పినవు కదా ఇతన్నట్టు అంటే మార్చినవు అనాల్సింది పోయి అంటున్నాడు, దింపినవు కదా. నువ్వు ఎవరెవరు దిగారంటే ఫస్ట్ నా భార్య దిగింది, తర్వాత నేను దిగిందా, తర్వాత నా కొడుకు దిగిందా. చూడండి, లోనుకు వచ్చినటువంటి ఆయన ఏమడుగుతున్నాడు, అసలు నిన్ను ఎవడు దింపిండు? దింపింది ఎవడు? కొన్ని సందర్భాల్లో తెలంగాణ పదాలు మళ్ళీ జోక్ కలిగిస్తాయి. మీ భార్యను తోలకొచ్చినవా? అదేమన్నా బెరదా? మీ భార్యను తోలకొచ్చినవా? కరెక్ట్ చెప్పారా? తోలకొచ్చిన బాగుంది ఈ పదం చూడము. తీసుకొచ్చినవా అన్న నాన్నకి తోలకొచ్చినవా అని అంటారు. తోలకి రావడానికి కదా జంతువా? పలుపుతాడు వేసుకుని తోలకి రావడానికి. నేను అనుకుంటా నేను గట్టిన తాలి పలుపుతాడేమో, పాపం వాళ్ళు అట్ట ఫీల్ అవుతాడేమో అనుకుని ఆమె తోలుకొచ్చిన. చూడండి, దింపినవా అంటే దింపిన బ్రదర్, నేను దింపకపోతే వాళ్ళు ఆ రోజు చచ్చేవాళ్ళు బ్రదర్ అంటే ఇంకా ఆయన చెప్పిండు, అవునయ్యా ఈ పాస్టరే కనుక మా ఇంటికి రాకపోతే నా భార్య తెచ్చేది, నేను తెచ్చేవాళ్ళం. మా ఇంటిని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, మా బంధువులందరూ మమ్మల్ని వదిలేశారయ్యా, సేవకుడు వచ్చి మమ్మల్ని రక్షించాడు. హల్లెలూయా. దేవుడు శాసనం చేసి వెళ్ళిపోయాడు. ఆమేన్. దేవునికి మనం సత్యం ఏం చెప్పాలి తెలుసా? సత్యం చెప్పాలి. మనం నువ్వు దింపిన అంటే దిగినానని చెప్పాలి ధైర్యంగా. అన్నా నేను బాప్టిజం తీసుకుంటే మరి ఇవన్నీ తీయాలంటగా, మరి ఇవన్నీ తీయాలని అంటే తీయవా? నీకు ఇంకా ఏ ఆశలు ఉన్నాయి? లోక ఆశలు. ఇంకా ఏ ఆశలు ఉన్నాయి? శరీరాశ. ఇంకా ఏ ఆశలు ఉన్నాయి? నేత్రాశ. ఈ ఆశలన్నీ పెట్టుకొని నువ్వు పరలోకం వస్తావా? హీరోయిన్ దగ్గరకు పోయి రాక ఒకసారి ఆమెకి ఏ ఆశలు ఉంటాయి? మేకప్ వదిలిపెట్టుద్దా? ప్రాణమైన తీసుకుంటది కానీ మేకప్ వదిలిపెట్టదు హీరోయిన్. మరి నువ్వు వదిలిపెట్టాలా వద్దా? వదిలిపెట్టాలి. నీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? హేగే అనేటటువంటి ఆయన చెప్తున్నాడు, అమ్మా సంవత్సరానికి 365 రోజులు, 365 రోజుల్లో రోజుకు ఒక అమ్మాయి